Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatirao. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి. రెడ్యూసింగ్ ప్రీటర్మ్ బర్త్స్ అండ్ స్టిల్ బర్త్స్, వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్కి సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 6 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటి జరిగింది. In page number 6, I find this very interesting article. It was actually authored by Chandrakant Laharia. Chandrakant Laharia is a consultant physician. He is a doctor and public policy and health system specialist. Mr. Chandrakant is actually trying to point out the grave condition of stillbirths and child mortality in India. భారతదేశంలో శిశు మరణాల యొక్క పరిస్థితి మరియు నిర్జీవ మరణాల యొక్క పరిస్థితి ఏదైతే ఉందో దాని గురించి ఈ ఆర్టికల్లో ఆయన మెన్షన్ చేయడం అనేటటువంటిది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? ఏ సందర్భంలో ఈ ఆర్టికల్ రావడం అనేటటువంటిది జరిగింది? రీసెంట్లీ అన్ ఆర్గనైజేషన్ అసోసియేటెడ్ విత్ యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయినటువంటి యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మార్టాలిటీ ఎస్టిమేషన్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం అనేటటువంటిది జరిగింది regarding child mortality and stillbirths. First things first, let us try to understand the meaning of these two important words. One is preterm births and stillbirths. What exactly is the meaning of preterm birth? Ante, you all know that the time period for pregnancy before a child is born ఎంతమ్మా 37 weeks. ఒక స్త్రీ గర్భం దాల్చినటువంటి 37 వారాల తర్వాత బిడ్డ పుట్టడం అనేటటువంటి జరుగుతుంది, బిడ్డని ప్రసవించడం అనేటటువంటి జరుగుతుంది. ఒకవేళ ఈ 37 వారాలు పూర్తవక ముందుగానే ఒక స్త్రీ ఒక బిడ్డని కంటే దాన్ని మనం ప్రీటర్మ్ బర్త్ అని చెప్పి, ఒక బిడ్డ పుడితే దాన్ని మనం ప్రీటర్మ్ బర్త్ అని చెప్పి చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ స్టిల్ బర్త్? స్టిల్ బర్త్ అంటే ఏంటో చూడండి. ఏ బేబీ హూ డైస్ ఎనీ టైమ్ ఆఫ్టర్ 22 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఒక స్త్రీ గర్భం దాల్చినటువంటి 22 వారాల నుంచి ఆ బిడ్డ పుట్టేటటువంటి మధ్యలో ఒకవేళ చనిపోతే దాన్ని మనం స్టిల్ బర్త్ అంటాం, నిర్జీవ జననము అని చెప్పి అంటాం. బిడ్డ ప్రాణంతో పుట్టకపోవడం అనేటటువంటి జరుగుతుంది. సో అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ ఆర్గనైజేషన్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్ ఏజెన్సీ గ్రూప్ ఫర్ చైల్డ్ మార్టాలిటీ ఎస్టిమేషన్, ద వరల్డ్ అలాంగ్ విత్ ఇండియా ఫేసింగ్ సీరియస్ అండ్ గ్రేవ్ కండిషన్ ఆఫ్ దిస్ ప్రీటర్మ్ బర్త్స్ అండ్ స్టిల్ బర్త్స్ అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. దానికి సంబంధించినటువంటి డేటాని కూడా వాళ్ళు రిలీజ్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఓకేనా? మరి ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకున్నాం కదా. లెట్ us try to understand what exactly are some highlights in this particular report. So this report from United Nations Interagency Group for Child Mortality Estimation says that in 2021 2021లో అప్రాక్సిమేట్గా 2.3 మిలియన్ చిల్డ్రన్ చనిపోవడం అనేది జరిగిందంట ఇన్ ద ఫస్ట్ మంత్ ఆఫ్ దేర్ లైఫ్. అంటే వాళ్ళు పుట్టినటువంటి ఒక నెల లోపలే వాళ్ళు చనిపోవడం అనేది జరిగింది. అంటే సుమారు ఎవ్రీడే ప్రతిరోజు 6,400 మంది చంటి పిల్లలు చనిపోవడం అనేటువంటి జరుగుతుందంట. దిస్ డెత్ కన్స్టిట్యూటెడ్ నియర్లీ 47% ఆఫ్ ద 5 మిలియన్ అండర్ 5 డెత్స్ ఇన్ 2021. 2021లో 5 సంవత్సరాల లోపల ఎంతమంది చనిపోవడం అనేటువంటి జరిగింది? 5 మిలియన్ పిల్లలు చనిపోవడం అనేది జరిగిందంట. ఈ 5 మిలియన్ పిల్లల్లో 47% ఆఫ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నెలలోనే 1 మంత్ లోపలగానే చనిపోవడం అనేటటువంటి జరుగుతుందంట. ఎంత సీరియస్ కండిషనో చూడండి. And an estimated 2.1 million children, adolescents and youth aged from 5 to 24 years died in 2021. 2021లో 5 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో 2.1 మిలియన్ చిల్డ్రన్ చనిపోవడం అనేటువంటి జరుగుతుందంట. ఓవర్ హాఫ్ ఆఫ్ దిస్ డెత్స్ అక్కర్ అమాంగ్ అడాలసెంట్స్ అండ్ యూత్ ఏజ్డ్ బిట్వీన్ 15 to 24 ఇయర్స్. 2.1 మిలియన్ చిల్డ్రన్లో అడాలసెంట్సే అంటే 15 నుంచి 24 ఏళ్ల మధ్య వాళ్ళే ఎక్కువగా ఉన్నారనేటటువంటి విషయం గమనించాలి, గమనార్హం. ఓకేనా? సో ఎంత సీరియస్ కండిషనో చూడండి ప్రపంచవ్యాప్తంగా. అండ్ అండర్ 5 డెత్స్లో 5 ఏళ్లలోపు మరణాలు ఏవైతే ఉంటాయో అందులో మోర్ దెన్ 80% అండ్ ఆల్ డెత్స్లో 5 to 24 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు అయితే చనిపోయారో ఆ మరణాలు ఏవైతే ఉన్నాయో అందులో 70% ఎక్కడ ఏ ప్రాంతాల్లో అక్కర్ అవ్వడం అనేది జరుగుతుంది? ద బ్యాక్వర్డ్ రీజియన్స్ లైక్ సబ్ సహారన్ ఆఫ్రికా అండ్ సదరన్ ఏషియాలో ఎక్కువగా జరగడం అనేటువంటిది జరుగుతుంది. ఈ మరణాల సంఖ్య ఎక్కువగా ఉండడం అనేది జరిగిందని చెప్తున్నారు. గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా అండర్ 5 మోర్టాలిటీ రేట్ వాజ్ 38 డెత్స్ పర్ 1000 లైవ్ బర్త్స్ ఇన్ 2021. 2021లో ప్రతి 1000 పుట్టుకల్లో 38 మంది
5 ఏళ్ల లోపే చనిపోవడం అనేది జరుగుతుందంట. సబ్ సహారన్ ఆఫ్రికా చూస్తే ద రేట్ వాజ్ 74 deaths per 1000 లైవ్ బర్త్స్ అని చెప్పి మనం చెప్పడం అనేది చూస్తుంది. ఎంత హై ఉందో చూడండి. సో గ్లోబల్ లెవెల్ కంటే సబ్ సహారన్ ఆఫ్రికన్ రీజియన్లోనే ఎంత ఎక్కువ మంది చిన్నపిల్లలు 5 ఏళ్ల లోపే చనిపోతున్నారో చూడండి. చిల్డ్రన్ అండ్ యూత్ ఓల్డర్ దెన్ 5 years old ఆల్సో ఫేస్ ద హైయెస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ డైయింగ్ ఇన్ సబ్ సహారన్ ఆఫ్రికా. సబ్ సహారన్ ఆఫ్రికాలో ఎందుకు అంత ఇది ఉండడం అనేది, ఎందుకు అంత మరణాలు అనేవి నమోదవుతున్నాయి? బికాజ్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. సో రిసోర్సెస్ ఎప్పుడైతే తక్కువ ఉంటాయో అప్పుడు అక్కడ కాన్ఫ్లిక్ట్ అనేటటువంటి జరగడం అనేటటువంటి జరుగుతుంది, రైట్? ఈ కాన్ఫ్లిక్ట్ చిన్నపిల్లలు తట్టుకోగలరా? తట్టుకోకపోవడం వల్ల చాలా మంది చనిపోతున్నారు. And in some low income countries, the 2021 under 5 mortality rate was 67 deaths per 1000 live births. So వెనకబడినటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో, ఆర్థికంగా వెనకబడినటువంటి దేశాల్లో ఈ రేట్ అనేటటువంటి 67గా ఉండడం అనేటటువంటి జరిగింది. వర్సెస్ జస్ట్ 5 deaths per 1000 live births in high income countries. హై ఇన్కమ్ కంట్రీస్లో ప్రతి 1000 పుట్టుకల్లో కేవలం 5 చనిపోతున్నారు. వెరస్ లో ఇన్కమ్ కంట్రీస్లో అది 67గా ఉండడం అనేటటువంటి జరిగింది. ఈవెన్ ఎకనామిక్ కండిషన్ ఆఫ్ ద నేషన్ కూడా ఎంత ఇంపాక్ట్ చేస్తుందో చూడండి చైల్డ్ మార్టాలిటీ రేట్ని. So now let us look at the status of child mortality in India. Even in India, చైల్డ్ మార్టాలిటీ కండిషన్ అనేటటువంటి చాలా సీరియస్గా ఉందని చెప్పి యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ అనేటటువంటి చెప్తుంది. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్, ఇండియా షేర్ ఇన్ దిస్ చైల్డ్ మార్టాలిటీస్ వాజ్ ఎస్టిమేటెడ్ 7,09,366 అండర్ 5 deaths. సో 2021లో 5 ఏళ్లలోపు చనిపోయినటువంటి పిల్లల సంఖ్య అంతా 7,09,366 మంది చనిపోయారంట. ఫస్ట్ బర్త్డే అంటే సంవత్సరం లోపు చనిపోయినటువంటి ఇన్ఫాంట్ డెత్స్ చూస్తే 5,86,787 మంది ఉండడం అనేటటువంటి జరిగింది. అండ్ నియోనాటల్ డెత్స్ అంటే పుట్టినటువంటి 27 రోజుల లోపల ఎంతమంది చనిపోయారు? 4,41,801 మంది చనిపోవడం అనేటటువంటిది జరిగింది. ద శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రిలీజ్డ్ ఇన్ September 2022 షోడ్ వైడ్ ఇంటర్స్టేట్ వేరియేషన్స్ ఇన్ చైల్డ్ మార్టాలిటీ ఇన్ ఇండియా. భారతదేశంలో వివిధ రాష్ట్రాల మధ్య చాలా వ్యత్యాసాలు అనేటటువంటి ఉన్నాయంట చైల్డ్ మార్టాలిటీలో. ఫర్ ఎవ్రీ 1000 లైవ్ బర్త్స్, ప్రతి 1000 పుట్టుకల్లో ద ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఇన్ మధ్యప్రదేశ్ వాజ్ 6-fold ద రేట్ ఆఫ్ కేరళ. కేరళలో చాలా తక్కువ ఉంది, బట్ మధ్యప్రదేశ్లో చూడండి 6 రెట్లు ఎక్కువగా ఉంది. 6 రెట్లు ఎక్కువ మంది చిన్నపిల్లలు చనిపోతున్నారు. చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ ఇన్ ఎనీ ఏజ్ సబ్ గ్రూప్ హ్యావ్ మచ్ హైయర్ మార్టాలిటీ రేట్స్ దాన్ దేర్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఏరియాస్లో పుట్టినటువంటి పిల్లల కంటే రూరల్ ఏరియాస్లో పుట్టినటువంటి పిల్లలు ఎక్కువగా చనిపోవడం అనేది జరుగుతుందంట. బికాస్ ఆఫ్ ద మెనీ ఈవిల్ ప్రాక్టీసెస్ అండ్ మెనీ ఎక్స్ట్రా సైంటిఫిక్ ప్రాక్టీసెస్ దట్ దే ఫాలో ఇన్ రూరల్ ఏరియాస్. అండ్ దాంతోపాటు రూరల్ ఏరియాస్లో బెటర్ హెల్త్ కేర్ అనేటటువంటిది లేకపోవడం, పబ్లిక్ హెల్త్ నెట్వర్క్ అనేటటువంటిది సస్టైనబుల్గా లేకపోవడం వల్ల రూరల్ ఏరియాస్లో ఎంతోమంది చిన్నపిల్లలు చాలా తొందరగానే కన్నుమూయడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. అర్థమైందా? ఈ రిపోర్ట్ అనేటటువంటిది మనకు చెప్తుంది. సో నౌ లెట్ us look at what are some important reasons for this child mortality. పిల్లలు ఇంత త్వరగా పుట్టినటువంటి నెలలోనే, లేకపోతే పుట్టినటువంటి సంవత్సరంలోనే, పుట్టినటువంటి 5 సంవత్సరాల్లోనే చనిపోవడం వెనక మెయిన్ కారణాలు ఏంటి? ద ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ప్రీటర్మ్ బర్త్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రీటర్మ్ బర్త్? సో ఒక ప్రెగ్నెన్సీ అనేటటువంటిది కంప్లీట్ అయ్యి పిల్లాడు పుట్టడానికి ఎన్నాళ్ళ సమయం పడుతుంది? 37 weeks పడుతుంది. సో ఒక స్త్రీ గర్భం దాల్చినటువంటి 37 వారాల తర్వాత ఒక బిడ్డకి జన్మనిస్తుంది. కానీ 37 వారాల ముందే ఒక బిడ్డ పుడితే అతని ప్రీటర్మ్ బేబీ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. హీ బార్న్ టూ ఎర్లీ అనమాట. దీస్ ప్రీటర్మ్ బేబీస్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మోర్ వల్నరబుల్ అండ్ దే ఆర్ 2 to 4 times హయ్యర్ రిస్క్ ఆఫ్ డెత్ ఆఫ్టర్ బర్త్ ఇన్ కంపారిజన్ టు దోస్ బార్న్ ఆఫ్టర్ 37 weeks ఆఫ్ జెస్టేషన్. సో కంప్లీట్ జెస్టేషన్ పీరియడ్ ఏదైతే ఉందో 37 వారాల గర్భ సమయం తర్వాత పుట్టినటువంటి పిల్లల కంటే ఎవరైతే ముందే పుడుతున్నారో 37 weeks ముందే పుట్టడం అనేటటువంటి జరుగుతుందో సో వాళ్ళు ఎక్కువగా చనిపోయేటటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్తున్నారు. గ్లోబల్లీ 1 in every 10 births is preterm. ప్రపంచవ్యాప్తంగా పుట్టినటువంటి ప్రతి 10 మందిలో ఒకరు ప్రీటర్మ్ బేబీగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ప్రతి 10 పుట్టుకల్లో ఒకటి ప్రీటర్మ్ బర్త్గా ఉండడం అనేటటువంటిది ముందుగానే పుడుతున్నారన్నమాట. ఇన్ ఇండియా 1 in every 6 to 7 births is preterm. సో ఇండియాలో ప్రతి 6 నుంచి 7 పుట్టుకల్లో ఒక పుట్టుక ప్రీటర్మ్ బర్త్గానే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఇండియా హ్యాస్ అ హై రిస్క్ బర్డెన్ ఆఫ్ ప్రీటర్మ్ బర్త్స్. సో ప్రీటర్మ్ బర్త్స్ ఇండియాలో ఎక్కువగా ఉండడం వల్ల చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో. బికాస్ ఆఫ్ ద ప్రాక్టీసెస్, ఎక్స్ట్రా సైంటిఫిక్ ప్రాక్టీసెస్ దట్ దే ఫాలో. సో చాలా వరకు పిల్లలు చాలా తొందరగా పుట్టడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దే వర్ యాక్చువల్లీ వల్నరబుల్ టు ప్రీటర్మ్ డెత్స్ యాజ్ వెల్. And studies have shown that preterm births contribute to 1 in every 6 under 5 child births. 5 ఏళ్లలోపు మరణాలు ఏవైతే ఉంటాయో ప్రతి 5 ఏళ్లలోపు చనిపోయినటువంటి పిల్లల్లో ప్రతి 6గురిలో ఒకరు ప్రీటర్మ్ బేబీగా ఉండడం అనేటటువంటి జరుగుతుంది ఇండియాలో అని చెప్తున్నారు. అధ్యయనాలు చాలా చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఇండియా అంత సివియర్ అండ్ గ్రేవ్ సిచ్యువేషన్లో ఉందో చూడండి రిగార్డింగ్ ప్రీటర్మ్ బర్త్స్ అండ్ స్టిల్ బర్త్స్.
అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రీటర్మ్ బర్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ప్రివెంటబుల్లా కాదా? దే ఆర్ ప్రివెంటబుల్. గవర్నమెంట్ ఫోకస్ చేస్తే, హెల్త్ అథారిటీస్ ఫోకస్ చేస్తే ఈ ప్రీటర్మ్ బర్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పారద్రోలడం ద్వారా బిడ్డను బతికించవచ్చు. కానీ గవర్నమెంట్లో అండ్ అఫీషియల్స్లో చిత్తశుద్ధి అనేటటువంటిది ఉంటుందా? సో వాళ్ళు ట్రూ స్పిరిట్తో వర్క్ చేస్తున్నారా అంటే చేయట్లేదనే చెప్పుకోవాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ద రైజింగ్ చైల్డ్ మార్టాలిటీ ఇన్ ఇండియా వాజ్ స్టిల్ బర్త్స్ అమ్మ. స్టిల్ బర్త్ అంటే ఏంటి? ఏ బేబీ హూ డైస్ ఎనీ టైమ్ ఆఫ్టర్ 22 వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఒక స్త్రీ గర్భం దాల్చినటువంటి 22 వారాల తర్వాత నుంచి బిడ్డ పుట్టేటటువంటి మధ్యలో ఒకవేళ బిడ్డ చనిపోయాడు అనుకోండి, దాన్ని స్టిల్ బోర్న్ లేదా స్టిల్ బర్త్ అని చెప్పడం అనేది జరుగుతుంది. గ్లోబల్లీ an estimated 1.9 million స్టిల్ బర్త్స్ హ్యాపెండ్ ఇన్ 2021. 2021లో మొత్తానికి 1.9 మిలియన్ పిల్లలు పుట్టకముందే చనిపోవడం, గర్భంలోనే చనిపోవడం అనేటువంటి జరిగిందంట. అండ్ ఒక సీరియస్ పాయింట్ చూడండి ఇక్కడ. ఇన్ 2021లో ది అబ్సల్యూట్ ఎస్టిమేటెడ్ నెంబర్ ఆఫ్ స్టిల్ బర్త్స్, భారతదేశంలో 2021లో పుట్టక ముందే, ప్రసవానికి ముందే చనిపోయినటువంటి వ్యక్తులు ఎంతమంది, నిర్జీవ మరణాలు ఎన్ని నమోదైనాయి? 2,82,482 నమోదు అవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ దిస్ నెంబర్ ఇస్ స్టిల్ గ్రేటర్ దాన్ డెత్ అమాంగస్ చిల్డ్రన్ 1 to 59 months ఆఫ్ ఏజ్. సో ఒక నెల నుంచి 59 months అంటే 5 సంవత్సరాలు లెస్ దెన్ 5 డెత్స్ ఏవైతే ఉంటాయో వాటికంటే లెస్ దెన్ 5 డెత్స్ అంతా 2,67,565. సో దీనికంటే ప్రసవంలోనే, గర్భంలోనే చనిపోయినటువంటి పిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. సో దట్ ఈస్ అ వెరీ సీరియస్ కండిషన్ అని చెప్తున్నారు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ప్రీటర్మ్ బర్త్స్ అండ్ స్టిల్ బర్త్స్ డు నాట్ గెట్ డ్యూ అటెన్షన్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ గ్రాన్యులర్ ఆర్ రిలయబుల్ డేటా. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ స్టిల్ బర్త్ అనేటటువంటి విషయం గురించి ఎటువంటి రిలయబుల్ డేటా అనేటటువంటిది కూడా లేదన్నమాట. సో గవర్నమెంట్ ముందు రీజన్స్ ఫైండ్ అవుట్ చేస్తే వాటిని నుంచి ప్రజల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తుంది, గర్భవతుల్ని కాపాడే ప్రయత్నం, తద్వారా పిల్లల్ని కాపాడేటటువంటి ప్రయత్నం కూడా చేయగలదు. అవునా? వెరీ ఇంపార్టెంట్. సో ఓవర్ ద డికేట్స్, దశాబ్దాలుగా చాలా కంట్రీస్ ఈ మెకానిజమ్స్ని స్ట్రెంథన్ చేస్తున్నాయి. చైల్డ్ మార్టాలిటీని ట్రాక్ చేయడానికి, ఎంతమంది చనిపోతున్నారు, డేటా కలెక్ట్ చేయడానికి, వీటన్నిటి గురించి. బట్ కానీ దిస్ డేటా ఆన్ చైల్డ్ బర్త్స్ అండ్ ప్రీటర్మ్ బర్త్స్ ఆర్ స్కేర్స్. ఈ చైల్డ్ బర్త్స్ గురించి, ప్రీటర్మ్ బర్త్స్ గురించి డేటా అండ్ ఇంపార్టెంట్ రీజన్స్, ఏం కారణాలు, వీటన్నిటి గురించి డేటా చాలా తక్కువగా ఉండడం అనేది జరిగింది. ఈవెన్ అట్ గ్లోబల్ లెవెల్లో చూసుకున్నా స్టిల్ బర్త్స్ మీద రిపోర్ట్ ఫస్ట్ టైం ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు రిలీజ్ అయిందంటే అక్టోబర్ 2020లో రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారు అంటే ద ప్రాబ్లమ్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ టైమ్లీ గ్రాన్యులర్ డేటా ఆన్ స్టిల్ బర్త్స్ ఫ్రమ్ ద బ్లాక్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ లెవెల్స్. సో రిలయబుల్ డేటా అనేటటువంటిది లేకపోవడం వల్ల స్టిల్ బర్త్స్ ఇంకా అరికట్టలేకపోతున్నాం. స్టిల్ బర్త్స్ అంటే ఏంటో చెప్పాం. ఒక స్త్రీ గర్భం దాల్చినటువంటి 22 వారాల తర్వాత నుంచి బిడ్డ పుట్టేటటువంటి మధ్యలో బిడ్డ ఒకవేళ చనిపోతే దాన్ని మనం స్టిల్ బర్త్ అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. నిర్జీవ మరణము అంటాం. బిడ్డ స్త్రీ ప్రసవించినప్పటికీ బిడ్డ చనిపోయి ఉంటే, బిడ్డకు ప్రాణం లేకపోతే దాన్ని స్టిల్ బర్త్ అని చెప్పడం అనేది జరుగుతుంది. ల్యాక్ ఆఫ్ బేసిక్ రైట్స్ యాజ్ వెల్. Children are deprived of their basic right to quality health care, vaccinations, proper food and clean water and sanitations. సో ఓటు హక్కు ఉన్నటువంటి అడల్ట్స్ గురించి ప్రభుత్వాలు కాస్తో కూస్తో పట్టించుకుంటాయి, కానీ చిన్నపిల్లల మీద, చిన్నపిల్లల ఆరోగ్యం గురించి కానీ ప్రభుత్వాలు ఏమైనా పాలసీస్ చేస్తాయి, డెడికేటెడ్ పాలసీస్ చేయవన్నమాట. దాని కారణంగా కూడా చాలా తక్కువ ఏజ్లో పిల్లలు చనిపోతున్నారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దిస్ చైల్డ్ మార్టాలిటీ రేట్, ఇంక్రీజింగ్ చైల్డ్ మార్టాలిటీ రేట్ ఇన్ ఇండియా అని మనం చెప్పుకోవచ్చు. Too many children continue to die because efforts to address preventable, communicable and infectious disease remain inadequate. Many people, చాలా మంది పిల్లలు ఎందుకు చనిపోతున్నారంటే ప్రివెంటబుల్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, అరికట్టగలిగేటటువంటి డిసీజెస్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్ని వాటిని ఆపడంలో, వాటికి అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాలు చాలా అలసత్వం వహించడం అనేటటువంటి జరుగుతుంది. ప్రభుత్వాలు అసలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. కాన్ఫ్లిక్ట్ అండ్ ఎమర్జెన్సీస్ ఇంక్లూడింగ్ COVID-19 పాండమిక్ ఆల్సో కంటిన్యూ టు థ్రెటన్ ద సర్వైవల్ ఆఫ్ చిల్డ్రన్. చెప్పాను కదా, సబ్ సహారన్ రీజియన్స్ అండ్ దాంతోపాటు సౌత్ ఏషియాలో చాలా కాన్ఫ్లిక్ట్, కేయోటిక్ రీజియన్స్, ఇవన్నీ గందరగోళం ఉంటుంది ఎప్పుడు, రైట్, బికాస్ ఆఫ్ హయ్యర్ పాపులేషన్స్ అండ్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. అవునా కాదా? సో దాంతోపాటు ఎమర్జెన్సీ కండిషన్స్, పొలిటికల్ అనార్కీ ఏదైతే ఉంటుందో, వీటన్నింటి కారణంగా అండ్ ఈవెన్ COVID-19 పాండమిక్ కూడా ఇట్ ఆల్సో ఎగ్జర్బేటెడ్ చైల్డ్ మార్టాలిటీ రేట్స్ అని మనం చెప్పుకోవచ్చు. వీటన్నిటి కారణంగా పిల్లలు ఎక్కువ సంఖ్యలో బలవుతున్నటువంటిది వాళ్ళే, బికాస్ దే ఆర్ మోస్ట్ వల్నరబుల్ బికాస్ ఆఫ్ దీస్ కండిషన్స్. రైట్, క్లారిటీ వచ్చిందా? నో లెట్ us look at the way forward. ప్రభుత్వాలు ఏం చేస్తే మంచిదని మనకి ఆర్టికల్లో ఆధార్ మనకి మిస్టర్ చంద్రకాంత్ చెప్పడం అనేది జరిగిందో చూడండి. సో నౌ లెట్ us look at the way forward. You all know that we have sustainable development goals. మొత్తం 17 ఉండడం అనేటువంటిది జరిగింది. 2015లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో
మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్ని మెంబర్ నేషన్స్ యాక్సెప్ట్ చేయడం అనేటటువంటి జరిగింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అంటాం. ఈ లక్ష్యాలన్నింటినీ ఎప్పటికి చేరుకోవాలనుకుంటున్నాం, 2030 కల్లా చేరుకోవాలనుకుంటున్నాం. సో దానిలో ఇంపార్టెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చూస్తే ఫస్ట్ వన్ నో పావర్టీకి అంతం చేయాలి. అండ్ సెకండ్ వన్ జీరో హంగర్, ఎవరు ఆకలితో బాధపడకూడదు. థర్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ చూడండి, గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్, అందరికీ ఆరోగ్యం అనేటటువంటిది అందాలి. ఫోర్త్ది క్వాలిటీ ఎడ్యుకేషన్ అందాలి. ఫిఫ్త్ది మనకి జెండర్ ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో జెండర్ ఈక్వాలిటీని ఎన్షూర్ చేయాలి. సో ఇలా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం 17 ఉండడం అనేది జరిగింది. అందులో థర్డ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్లో, దట్ ఈస్ గుడ్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్లో ఇంట్రెన్సిక్గా ఏం టార్గెట్ పెట్టుకోవడం అనేటటువంటిది జరిగింది. నియోనాటల్ డెత్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎంతకు తగ్గించాలి, ప్రతి 1000 లైవ్ బర్త్స్లో 12 డెత్స్ మాత్రమే ఉండాలి. అంటే 27 లోపు పిల్లల మరణాలు ఏవైతే ఉంటాయో అవి చాలా తగ్గించాలి, 12కి తగ్గించాలి. అండ్ అండర్ 5 మార్టాలిటీ రేట్ని అట్లీస్ట్ 25కి తగ్గించేటటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి పెట్టుకోవడం అనేది జరిగింది కదా. సో ఈ గోల్ని ఫుల్ఫిల్ చేయడంలో భాగంగా ప్రభుత్వాలన్నీ ముందుకు రావాలన్నమాట, ప్రభుత్వాలన్నీ కలిసి ముందుకు అడుగులు వేయాలన్నమాట. అది మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటి జరిగింది. అండ్ క్వాలిటీ డేటా ఈజ్ వైటల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మానిటరింగ్ ద సర్వైవల్ ఆఫ్ చిల్డ్రన్. సో పిల్లలు ఎలా జీవనం సాగిస్తున్నారు, పిల్లల యొక్క ఆరోగ్యం ఎలా ఉందని మానిటర్ చేసేటటువంటి ఒక సిస్టమ్ ఉండాలి, ఒక క్వాలిటీ డేటా అనేటటువంటిది ఉండాలి. అప్పుడే ప్రభుత్వాలు ఒక డెడికేటెడ్ ఒక టైలర్ మేడ్ పాలసీస్తో ముందుకు వస్తాయి. అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ డేటా కలెక్షన్ మెకానిజమ్స్, చెప్పాను కదా డేటా కలెక్షన్ మెకానిజమ్స్ అసలు సరిగ్గా లేవు. సో మనకి స్టిల్ బర్త్స్ యొక్క డేటా ఫస్ట్ టైం ప్రపంచవ్యాప్తంగా 2020లోనే కలెక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అవునా, అంత లేట్లో మనం ఉండడం అనేటటువంటిది జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఒక డేటా కలెక్షన్ మెకానిజం ఏదైతే ఉందో అది ఏర్పాటు చేయాలి. అండ్ ప్రభుత్వాలు బోత్ ది స్టిల్ బర్త్స్ ఏవైతే ఉన్నాయో అవి అండ్ ప్రీటర్మ్ బర్త్స్ని కంట్రోల్ చేయడానికి ఫోకస్ అనేటటువంటిది పెట్టాలి. సో ఫ్యామిలీ ప్లానింగ్ సర్వీసెస్కి బెటర్ యాక్సెస్ అనేది ఉండాలి అందరికీ. అండ్ దాంతోపాటు అదర్ హెల్త్ కేర్ కండిషన్స్, హెల్త్కి న్యూట్రిషన్కి వాటికి కూడా యాక్సెస్ అనేటటువంటిది ఉండాలి. ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రెగ్నెంట్ మదర్స్కి సరిగ్గా అందాలి. అండ్ దాంతోపాటు హెల్తీ డైట్ అనేటటువంటిది ప్రెగ్నెంట్ మదర్కి ఎంత ఇంపార్టెంట్ అనేటటువంటి విషయం మీద డాక్టర్స్ ఎప్పటికప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి కౌన్సిలింగ్ అనేటటువంటిది ఇస్తూ ఉండాలి. ఆప్టిమల్ న్యూట్రిషన్, బెటర్ న్యూట్రిషన్ అనేటటువంటిది ఉండాలి ప్రెగ్నెంట్ ఉమెన్కి. అండ్ దాంతోపాటు పుట్టినటువంటి పిల్లలకి ఐడెంటిఫికేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఎలాంటి రీజన్స్ వల్ల ఈ ప్రీటర్మ్ బర్త్స్ అండ్ స్టిల్ బర్త్స్ అనేటటువంటి జరుగుతున్నాయి అనేటటువంటి విషయం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్స్ని కనుక్కొని వాటిని ఎండ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ద మెజర్స్ టు ప్రివెంట్, డిటెక్ట్ ఎర్లీ అండ్ మేనేజ్ డిసీజెస్ విచ్ పుట్ మదర్స్ ఎట్ హై రిస్క్. సో ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉంటారో అండ్ దాంతోపాటు బాలింతలు ఎవరైతే ఉంటారో, పిల్లల్ని ప్రసవించినటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ డిసీజెస్ ఎక్కువగా రావచ్చు, ఆ డిసీజెస్ని ఐడెంటిఫై చేసి ఆ డిసీజెస్ బారిన వాళ్ళు పడకుండా చూడాలి. అండ్ దాంతోపాటు అంటే ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ అనేటటువంటిది వస్తుంది, షుగర్ వస్తుంది, హైపర్ టెన్షన్కి కూడా కారణం అవ్వడం అనేటటువంటి జరుగుతుంది, బీపీ కూడా, బ్లడ్ ప్రెషర్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. వీటికి ముందుగానే రెడీగా చికిత్స అనేటటువంటిది పెట్టుకోవాలి. రైట్, చాలామంది పిల్లల్ని కన్న వెంటనే ఒబేస్ అవుతారనమాట ఆడవాళ్ళు, చాలామంది లావ్ అయిపోతారు, ఇన్ఫెక్షన్స్ అనేటటువంటి రావడం అనేది జరుగుతుంది. సో ఈ పర్టికులర్ సీరియస్ గ్రేవ్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎండ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. వాటి నుంచి బోత్ మదర్ని అండ్ దాంతోపాటు పిల్లల్ని కూడా సేవ్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అండ్ మానిటరింగ్ ల్యాబర్ అండ్ ఫంక్షనల్ రిఫరల్ లింకేజెస్ అండ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ సర్వీసెస్ యొక్క క్వాలిటీని పెంచాలి. ఎక్కువ మంది డాక్టర్స్ ఉండేలాగా చూడాలి, నర్సెస్ ఉండేలాగా చూడాలి, అండ్ అన్నీ పర్ఫెక్ట్గా ఫంక్షన్ అయ్యేలాగా చూడాలి. హాస్పిటల్లో ఉన్నటువంటి డివైజెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఫంక్షన్ అయ్యేలాగా చూడాలి. ద మెటర్నల్ అండ్ పెరినాటల్ డెత్స్ అంటే బిడ్డ ప్రసవానికి ముందు చనిపోయినా తర్వాత చనిపోయినా దాన్ని పెరినాటల్ డెత్ అంటారు, బిడ్డ మరణం అనమాట, చిన్నపిల్లల మరణం. ఓకేనా. అండ్ మెటర్నల్ డెత్స్ కూడా మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చనిపోకుండా సర్వైలెన్స్ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు ఈ విషయాల మీద ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. ఇండియా షుడ్ ఆల్సో ఐడెంటిఫై ద హాట్స్పాట్ క్లస్టర్స్ ఫర్ స్టిల్ బర్త్స్. మనం ఇందాక చెప్పుకున్నాం మధ్యప్రదేశ్లో ఎంతోమంది చిన్నపిల్లలు చనిపోతున్నారని చెప్పి. అండ్ ప్రీటర్మ్ బర్త్స్ ఎక్కడ ఎక్కువగా ఇండియాలో ఎక్కువగా జరగడం అనేటటువంటిది, ఎక్కడ పిల్లలు ఎక్కువగా చనిపోతున్నారు. సో ఆ పర్టికులర్ హాట్స్పాట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఎక్స్ట్రా ఫోకస్ అనేటటువంటిది పెట్టాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్స్ట్రా ఫోకస్ అనేటటువంటిది పెట్టాలి. ద యూనియన్ గవర్నమెంట్ షల్ ఫోకస్ ఆన్ రీచింగ్ ద టార్గెట్ సెట్ బై ద నేషనల్ హెల్త్ పాలసీ ఆఫ్ 2017 బై ఇన్వెస్టింగ్ 2.5% ఆఫ్ ద జీడిపి ఆన్ హెల్త్ బై 2025. 2025 కల్లా నేషనల్ జీడిపిలో 2.5%ని పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ మీద పెట్టాలి, ప్రజారోగ్య వ్యవస్థ మీద పెట్టాలి.
అంటే ఎక్కువ పడకలు గల ఆసుపత్రులు నియమించడం కానీ, అండ్ పిహెచ్సిస్ ఏవైతే ఉంటాయి, ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఏర్పాటు చేయడం కానీ, ఇలాంటివన్నీ యూనియన్ గవర్నమెంట్ అనేటటువంటి చేయాలి. సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో మెన్షన్ చేసినటువంటి వే ఫార్వర్డ్ ఏదైతే ఉందో అదంతా నేను మెన్షన్ చేయడం అనేటటువంటి జరిగింది. ఇంకా ఈ ప్రీటర్మ్ బర్త్స్ కానీ, స్టిల్ బర్త్స్ కానీ ఎరాడికేట్ చేయడంలో, వాటిని తగ్గించడంలో మీ దగ్గర ఏమైనా మెజర్స్ ఉంటే నాకు అవి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు మీరు అనలిటికల్ అప్రోచ్లో ఆలోచిస్తున్నారు, ఎంతవరకు మీరు మెయిన్స్ పర్స్పెక్టివ్లో కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ అవుతున్నారో నాకు అర్థమవుతుంది. ఓకేనా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అమ్మ. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి నన్ను. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వై ఈస్ ద ల్యాండ్ సింకింగ్ ఇన్ జోషిమత్? వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి ఆర్టికల్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇన్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జోషిమత్ ఏ వెరీ ఇంపార్టెంట్ టూరిస్ట్ స్పాట్ ఇన్ ఉత్తరాఖండ్. సో భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి పర్యాటక కేంద్రం జోషిమత్ అమ్మ. వై? యు ఆల్ నో దట్ ఉత్తరాఖండ్ హౌసెస్ మెనీ ఫేమస్ హిందూ టెంపుల్స్ ఇన్ ఇండియా, లైక్ కేదార్నాథ్ కానీ, లేకపోతే బద్రీనాథ్ కానీ, లేకపోతే ఉత్తర కాశీ లేదా గుప్త కాశీ ఏదైతే ఉందో గుప్త కాశీ కానీ. సో ఇలాంటి చాలా దేవాలయాలకి అండ్ మోస్ట్ ఫేమస్ హిందూ వర్షిప్ ప్లేసెస్కి కేంద్రంగా మనం ఉత్తరాఖండ్ని చెప్పొచ్చు. సో ఈ దేవాలయాలకు వెళ్ళే మార్గంలో ప్రతి ఒక్కరికి ఎదురుపడేటటువంటి, ప్రతి ఒక్కరి మార్గ మధ్యంలో వచ్చేటటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ సిటీ దట్ ఈస్ జోషిమత్. అయితే ఏం జరుగుతుందంటే గత కొన్ని నెలలుగా జోషిమత్లో ల్యాండ్ అనేటటువంటిది సింక్ అవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, ఇలా ఒరిగిపోవడం అనేది జరుగుతుంది. అండ్ జోషిమత్లో ఉన్నటువంటి ఇల్లు ఏవైతే ఉంటాయో ఇంటి గోడలు అనేటటువంటివి బీటలు వాలడం అనేటటువంటిది జరుగుతుందంట. ఏ ఫ్యూ హౌసెస్ ఇన్ జోషిమత్ టౌన్ ఇన్ ఉత్తరాఖండ్ స్టార్టెడ్ డెవలపింగ్ క్రాక్స్ ఇన్ అక్టోబర్ 2021. అక్టోబర్ 2021న ఇంటి గోడల మీద, ఇంటి ఫ్లోర్ మీద క్రాక్స్ అనేటటువంటివి అబ్జర్వ్ చేస్తున్నాము. అండ్ బై జాన్వరి 2023, 2023 జాన్వరి కల్లా ఓవర్ 700 హౌసెస్ హ్యావ్ డెవలప్డ్ మేజర్ ఆర్ మైనర్ క్రాక్స్. సో బీటలు అనేటటువంటివి ఇంటి ఫ్లోర్ మీద బీటలు అనేటటువంటి రావడం అనేది జరిగిందంట. సో అందుకోసం ప్రభుత్వాలు ఏం చేసినాయి, మొత్తం 145 ఫ్యామిలీస్ని సేఫ్టీ పర్పజెస్ కింద వేరే ప్రాంతాలకి టెంపరీగా తాత్కాలికంగా తరలించడం అనేటటువంటి జరిగింది. మరి వై దిస్ పర్టిక్యులర్ beautiful tourist center Joshimath, which is located on the foothills of Himalayas, facing this particular issue? What were actually the main reasons for this particular issue? We can categorize the issues into two things. One is natural issues, sahaja karanalalu aithe, inkokati anthropogenic issues, that is man made reasons kuda undadam అనేటటువంటిది జరిగింది. ఓకేనా? సో ఈ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. చాలా చక్కగా ఎక్స్ప్లెయినర్ ఆర్టికల్ని మనకి హిందూలో పూర్తిగా కాంప్రహెన్సివ్గా ఇవ్వడం అనేది జరిగింది. మనం చక్కగా ఈ ఆర్టికల్ని మాట్లాడదాం, అటెన్షన్ పే చేసి వినండి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వేర్ ఎగ్జాక్ట్లీ ఈస్ ది సిటీ కాల్డ్ జోషిమత్? జోషిమత్ అనేటువంటి సిటీ ఎక్కడుంది? జోషిమత్ ఈస్ లొకేటెడ్ ఎట్ హైట్ ఆఫ్ 6107 feet ఇన్ ద చమోలి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్లోని చమోలి డిస్ట్రిక్ట్ అనే పేరు వినగానే మీకు చాలా డిజాస్టర్స్ గుర్తొస్తాయి. రీసెంట్గా 2022లో ల్యాండ్ స్లైడ్స్కి గురవడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు క్లౌడ్ బర్స్ట్కి అండ్ ఫ్లాష్ ఫ్లడ్స్కి కూడా చమోలి డిస్ట్రిక్ట్ గురవడం అనేటటువంటిది జరిగింది. ప్రతిసారి ఈ డిజాస్టర్స్ కారణంగా ఎంతో ఆస్తి నష్టం జరుగుతుంటుంది, ఎంతో ప్రాణ నష్టం కూడా ఈ డిస్ట్రిక్ట్ ఫేస్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈ చమోలి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిటీనే జోషిమత్. దిస్ టౌన్ హ్యాస్ అ పాపులేషన్ ఆఫ్ అరౌండ్ 23,000. మొత్తం 23,000 మంది ఈ పర్టికులర్ టౌన్లో నివాసం ఉంటున్నారు. బట్ డిస్పైట్ లో పాపులేషన్, the town has been heavily built on with hotels, resorts, markets, as the town hosts several tourists. Since it's a tourist place, population తక్కువగా ఉన్నప్పటికీ సో చాలా కన్స్ట్రక్షన్ డెన్సిటీ ఉన్నటువంటి ప్రాంతం అనమాట. చాలా మార్కెట్స్, రిసార్ట్స్, హోటల్స్ అక్కడ ఎక్కువగా ఉండమనేటటువంటిది జరిగింది. ట్రెక్కర్స్ అండ్ దాంతోపాటు ఆర్మీ పర్సనల్ ఎవరైతే ఉన్నారో, అండ్ దాంతోపాటు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఎవరైతే ఉన్నారో, ఇలాంటి వాళ్ళు చాలా మంది అక్కడ నివాసం ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దిస్ పర్టికులర్ సిటీ ఆఫ్ జోషిమత్ ఈజ్ స్ట్రాటజికలీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా యాజ్ వెల్. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఇట్స్ ప్రాక్సిమిటీ టు ఇండో చైనా బార్డర్. ఇండియా చైనా బార్డర్కి దగ్గరగా ఉండడం అనేటువంటిది జరిగిందనమాట. అవునా? మీరు 1962లో జరిగినటువంటి ఇండో చైనా వార్ చూస్తే ఇండియా ఓడిపోవడం అనేటువంటి జరిగింది. దాని తర్వాత జోషిమత్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ అ స్ట్రాటజికల్లీ సిగ్నిఫికెంట్ లొకేషన్ బికాస్ ద టౌన్ లీడ్స్ టు వేరియస్ విలేజెస్ అలాంగ్ ద ఇండో చైనా బార్డర్. ఇండో చైనా బార్డర్లో ఉన్నటువంటి వేరియస్ విలేజెస్ ఏవైతే ఉంటాయో వాటికి వెళ్ళాలంటే జోషిమత్ నుంచే వెళ్లాల్సి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. బట్ ఆఫ్ కోర్స్ మనకి ఇక్కడ ఎలివేషన్ అడ్వాంటేజ్ అనేటటువంటిది ఉంటుంది. చైనా అంత ఈజీగా మన మీద అటాక్ చేయదు. ఎందుకంటే సో ఎలివేషన్ అడ్వాంటేజ్ అంటే ఏంటమ్మా, మనకి ఇప్పుడు ఈ కొండ ఉంది, కొండ మీద మన సోల్జర్స్ ఉంటారు, అండ్ కింద వీళ్ళు చైనీస్ సోల్జర్స్ ఉండమనేది ఉంది. కొండ మీద వాడికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందా, కొండ కింద వాడికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, కొండ మీద వాడికి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో అందుకే దిస్ పర్టిక్యులర్ ఇండో చైనా బార్డర్లో అంత కాన్ఫ్లిక్ట్ అనేటటువంటిది మనం గమనించము.
దిస్ పర్టికులర్ బార్డర్ ఫాల్స్ ఇన్ సెంట్రల్ సెక్టార్ అమ్మ. మీకు ఇండో చైనా బార్డర్ మొత్తాన్ని 3 సెక్టార్స్గా విడదీయొచ్చు. ఒకటి ఈస్టర్న్ సెక్టార్, రెండవది వెస్టర్న్ సెక్టార్, మూడవది సెంట్రల్ సెక్టార్. ఈ సెంట్రల్ సెక్టార్లో ఇండియాకి అడ్వాంటేజ్ అనేటటువంటిది ఉంటుంది. బట్ ఈస్టర్న్ సెక్టార్లో అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఇండియా చైనా బార్డర్ దగ్గర అండ్ వెస్టర్న్ సెక్టార్ మనకి లే లడాక్ అండ్ చైనా బార్డర్ దగ్గర చైనాకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండమని చెప్తుంది. అందుకే చైనా ఈ ప్రాంతాలు ఎంకరేజ్ చేస్తుంది. కానీ దిస్ పర్టికులర్ సెంట్రల్ సెక్టార్ అనేటటువంటిది ఎంతో కొంత ఆ బార్డర్ ఏరియాస్ పీస్ఫుల్గానే ఉంటాయి అన్నమాట. బట్ చైనాను తక్కువ అంచనా వేయాలని చైనా ఎప్పుడైనా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా కాపాడుకోవడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అందుకే జోషిమత్ ఈజ్ స్ట్రాటజికల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ యాజ్ వెల్. అండ్ ఈ జోషిమత్ అనే సిటీ ఏదైతే ఉంటుందో ఇట్ ఆల్సో ఎన్ రూట్ టు బరాహోతి విచ్ ఇస్ ఎ డిస్ప్యూటెడ్ టెరిటరీ అలాంగ్ ద బార్డర్. ఇండియా చైనా బార్డర్లో డిస్ప్యూటెడ్ టెరిటరీ బరాహోతిని మనం మనదంటాము అండ్ చైనా వాళ్ళు వాళ్ళదంటారు. ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా జోషిమత్ అనేటటువంటిది వెళ్ళే మార్గంలో కూడా జోషిమత్ మధ్యలో రావడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో యాక్ట్స్ ఎస్ గేట్ వే టు ప్రామినెంట్ పిల్గ్రిమేజ్ సైట్స్ అమ్మ. నేను చెప్పాను ఆల్రెడీ, ఉత్తరాఖండ్లో వెరీ ఇంపార్టెంట్ పిల్గ్రిమేజ్ సైట్స్ లైక్ బద్రీనాథ్ కానీ లేకపోతే హేమ్కుంద్ సాహిబ్ అండ్ ఇంటర్నేషనల్ స్కైయింగ్ సైట్ లైక్ ఆలీ అండ్ అండ్ ద వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ విచ్ ఇస్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇలాంటి చాలా సైట్స్కి వెళ్ళే మార్గ మధ్యంలో మనకి జోషిమత్ ఎదురుపడడం అనేది జరుగుతుంది. ద ఇన్స్టెన్సెస్ ఆఫ్ ల్యాండ్ సబ్సిడెన్స్ వర్ ఫస్ట్ అబ్జర్వ్డ్ ఇన్ అక్టోబర్ 2021. సబ్సిడెన్స్ అంటే ఏంటి అంటే సింకింగ్ అని చెప్పి అర్థం. ల్యాండ్ అనేటటువంటిది లోపలికి కుచించుకుపోవడం. ఇది ఫస్ట్ ఎప్పుడు అబ్జర్వ్ చేశారంటే అక్టోబర్ 2021 అక్టోబర్లో అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది నియర్ చావానీ బజార్ లొకాలిటీ. అండ్ నౌ ద క్రాక్స్ హావ్ అపియర్డ్ అక్రాస్ ద టౌన్. ఫస్ట్ అక్కడ మొదలయ్యి ఇప్పుడు అక్రాస్ ద టౌన్ మొత్తం జోషిమత్ టౌన్ మొత్తంలో చాలా ఇల్లు యొక్క ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో లోపలికి కుచించుకుపోవడం అనేటటువంటి జరిగింది. క్రాక్స్ అపియర్ అవ్వడం అనేది జరిగింది. ది సిచ్యువేషన్ బై ద బిగినింగ్ ఆఫ్ 2023 జనవరి 2023కి చాలా సివియర్గా మారడం అనేటటువంటి జరిగింది. సడన్గా వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద టౌన్ జోషిమత్లోని చాలా ప్రాంతాల్లో ల్యాండ్ సింకింగ్ అండ్ మేజర్ క్రాక్స్, హౌసెస్లో కూడా మేజర్ క్రాక్స్ అనేటటువంటి అపియర్ అవ్వడం అనేది జరిగింది. తద్వారా మోర్ దెన్ 145 ఫ్యామిలీస్ని టెంపరీగా వేరే ప్రాంతాలకు కూడా గవర్నమెంట్ అథారిటీస్. నౌ ద మేజర్ క్వశ్చన్, వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఫినామినా ల్యాండ్ సబ్సిడెన్స్? ల్యాండ్ సబ్సిడెన్స్ అంటే ఏంటి? యాజ్ పర్ ద నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫిరిక్ అడ్మినిస్ట్రేషన్, నోవా వాళ్ళు ఏం చెప్తారు అంటే విచ్ ఇస్ ద సైంటిఫిక్ అండ్ రెగ్యులేటరీ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వీళ్ళు ఏం చెప్తారు అంటే ల్యాండ్ సబ్సిడెన్స్ రిఫర్స్ టు ద సింకింగ్ ఆఫ్ ద గ్రౌండ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద మూవ్మెంట్ ఆఫ్ అండర్ గ్రౌండ్ మెటీరియల్. భూమి పొరల కింద ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో వీటి యొక్క మూమెంట్ వల్ల భూమి ఏదైతే ఉందో అది లోపలికి ఒరిగిపోవడం అనేటటువంటి సింక్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. దాన్ని ల్యాండ్ సబ్సిడెన్స్ అంటాం. సబ్సిడెన్స్ సింప్లీ మీన్ సింకింగ్ అని చెప్పి అర్థం. ల్యాండ్ సబ్సిడెన్స్ కెన్ అక్కర్ డ్యూ టు సెవరల్ రీజన్స్. చాలా కారణాలు ఉంటాయి. దానిలో న్యాచురల్ రీజన్స్ ఉంటాయి, మ్యాన్ మేడ్ రీజన్స్ కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనం చూసుకుంటే మైనింగ్ యాక్టివిటీస్, రెడ్ ఇండస్ట్రీ ఉన్నా, లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్ని అవసరానికి మించి ఎక్కువ కొల్లగొడుతున్న ఆయిల్, వాటర్ ఎక్స్ట్రాక్షన్, వాటర్ డ్యామ్స్ని ఎక్కువ అవసరానికి మించి ఎక్కువగా నిర్మించిన ఈ ల్యాండ్ సబ్సిడెన్స్ కదా కారణం అవ్వడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. కన్స్ట్రక్షన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటే అవసరానికి మించి సాయిల్ యొక్క స్ట్రెంత్కి మించి ఎక్కువ కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అనుకోండి, అక్కడ ఎక్కువగా ఈ ల్యాండ్ సబ్సిడెన్స్ జరిగే అవకాశం ఉంటుంది. ఫర్దర్ ఫ్యాక్టర్స్ సచ్ as ఎర్త్క్వేక్స్, భూకంపాలు కానీ, సాయిల్ ఎరోజన్, భూమి ఇసుక ఏదైతే ఉంటుందో అది ఒరిగిపోవడం, సాయిల్ కంపాక్షన్ ఆర్ ఆల్సో నోన్ టు కాజ్ ల్యాండ్ సబ్సిడెన్స్. సాయిల్ తన స్ట్రెంత్ అనేటటువంటిది కోల్పోయింది అనుకోండి, అప్పుడు కూడా ఏం జరగడం అనేటువంటి జరుగుతుంది, ల్యాండ్ సబ్సిడెన్స్ జరగడం అనేది జరుగుతుంది. సాయిల్ ఎందుకు సార్ స్ట్రెంత్ అనేటటువంటిది కోల్పోతుంది? ఎప్పుడైనా ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరిగాయి అనుకోండి, భూమి ఒరిగిపోయి ఇలా ది స్లోపీ రీజన్స్ కదా, మౌంటైనస్ రీజన్స్ కదా, భూమి ఏమవుతుంది, భూమి పైనటువంటి పొరలు ఇలా ఒరగడం అనేటటువంటి జరుగుతుంది, ఇలా జారడం అనేటటువంటి జరుగుతుంది. జారడం వల్ల వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి డెబ్రీ, చెత్తా చెదారం ఏదైతే ఉంటుందో ఒక ప్రాంతంలో కూరుకుపోవడం అనేది జరుగుతుంది. ఈ డెబ్రీ ఏదైతే ఉంటుందో దానికి కావాల్సినంత స్ట్రెంత్ ఉంటుందా? ఉండదు. స్ట్రెంత్ లేకపోవడం వల్లే కదా ఈ పొరంతా, ఈ పైన ఉన్నటువంటి లేయర్ అంతా కిందకి జారడం అనేటటువంటి జరిగింది, కిందకి ఒరగడం అనేటటువంటిది జరిగింది. ఎప్పుడైతే ఈ లూజ్ మెటీరియల్, లూజ్ సాయిల్ అనేటటువంటిది ఉండడం అనేది జరుగుతుందో అది ప్రోన్ టు సింకింగ్ బికాస్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్, అది లోపలికి సింక్ అయ్యే ఇదనేటటువంటిది ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంకొకటి ఏంటి అంటే ఓవర్ వాటర్ అబ్జార్ప్షన్ అమ్మ. సింపుల్గా చెప్తాను చూడండి, మౌంటైనస్ రీజియన్స్లో వాటర్ ఎక్కువగా టువర్డ్స్ స్లోప్ అనేటటువంటిది ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ పర్టికులర్ ఇక్కడ వాటర్ కోర్స్ ఆఫ్ వాటర్కి వ్యతిరేకంగా ఇక్కడ ఏమైనా హోటల్ కానీ లేకపోతే ఏమైనా కన్స్ట్రక్ట్ చేశారనుకోండి, ఈ వాటర్ ఏం చేస్తుంది, భూమి మీద, గ్రౌండ్ మీద చాలా ప్రెజర్ పెట్టడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ప్రెజర్ కారణంగా ఒకవేళ క్రిస్టలిన్ పోరస్ ఇవి ఉన్నాయనుకోండి, రాళ్ళు ఉన్నాయనుకోండి, అవి ఏం చేస్తాయి, ఈ వాటర్ని లోపలికి అబ్జర్వ్ చేస్తాయి. వాటర్ లోపలికి వెళ్ళడం వల్ల ఏం జరగడం అనేటువంటి జరుగుతుంది, ద అప్పర్ లేయర్స్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో, ఈ అప్పర్ లేయర్స్ ఆఫ్ సాయిల్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా బలహీనంగా మారి దే ఆర్ యాక్చువల్లీ ప్రోన్ టు సింకింగ్, అవి కూడా లోపలికి జారడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. దీస్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ల్యాండ్ సబ్సిడెన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూడండి.
So now let us look at vulnerability of Joshimath for land subsidence and landslides. You all know that Joshimath was present in a seismically active zone. Avuna kada? Joshimath town lies between two thrusts, namely main central thrust and Vaikrita thrust మధ్యలో ఉండడం అనేటటువంటి జరిగింది. The area around Joshimath is seismically very active. సో మొత్తం సెస్మిక్ జోన్స్ మన ఇండియాలో ఎన్ని ఉండడం అనేటటువంటి జరుగుతుంది? 5 జోన్స్ అనేటటువంటి ఉంటాయి. ఇన్ ద 5th జోన్ హైయెస్ట్ సెస్మిక్ యాక్టివిటీ ఉన్నటువంటి జోన్ రెడ్ కలర్లో ఉంది చూడండి, కంప్లీట్ నార్త్ ఈస్టర్న్ ఇండియా అండ్ దాంతోపాటు సమ్ పార్ట్స్ ఆఫ్ బీహార్, సమ్ పార్ట్స్ ఆఫ్ ఉత్తరాఖండ్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్, సమ్ పార్ట్స్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ గుజరాత్. సో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా సెస్మిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉండమనే జరుగుతుంది. ఇట్ ఈస్ ప్రోన్ టు ఎర్త్క్వేక్స్, ఇట్ ఈస్ వల్నరబుల్ టు ఎర్త్క్వేక్స్ అని చెప్పుకోవచ్చు. ఎర్త్క్వేక్ వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, భూమి లోపల ఉండేటటువంటి చాలా కదలికల వల్ల భూమి పైన ఉన్నటువంటి పొరలు ఏవైతే ఉంటాయో అవి జారడం అనేటటువంటిది జరుగుతుంది. విత్ రెస్పెక్ట్ టు స్లోప్ మొబిలిటీ, మౌంటైనస్ రీజియన్ కదా, సో దిస్ పర్టికులర్ జోషిమత్ ఫాల్స్ ఇన్ ద ఫుట్ హిల్స్ ఆఫ్ హిమాలయాస్ కదా, మౌంటైనియస్ రీజియన్ కాబట్టి ఏం జరుగుతుంది, ఫర్ విత్ రెస్పెక్ట్ టు స్లోప్ దిస్ పర్టికులర్ అప్పర్ లేయర్స్ ఆఫ్ ఎర్త్ ఏదైతే ఉంటుందో అవి జారడం అనేది జరుగుతుంది. సో దిస్ ల్యాండ్ స్లైడ్స్ వల్ల ఏం జరగడం అనేటటువంటి జరుగుతుంది, సాయిల్ ఏదైతే ఉంటుందో వీక్గా మారి దట్ ఫర్దర్ లీడ్ టు ల్యాండ్ సబ్సిడెన్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ద జోషిమత్ టౌన్ హ్యాస్ ఆల్సో బీన్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద డిపాజిట్స్ ఆఫ్ ఎన్ ఓల్డ్ ల్యాండ్ స్లైడ్. నేను చెప్పాను కదా, ఒకప్పుడు ల్యాండ్ స్లైడ్ డెబ్రీ ఏదైతే ఉంటుందో, అంటే చెత్త ఏదైతే ఉందో, ల్యాండ్ స్లైడ్ వల్ల జారినటువంటి మట్టి ఏదైతే ఉందో, మట్టి ఎందుకు జారుతుంది, వీక్గా ఉండడం వల్ల జారుతుంది. ఈ మట్టి మీద సిటీ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేశారు, చాలా చాలా కన్స్ట్రక్షన్స్ అనేటువంటి చేయడం అనేది జరిగింది. దానివల్ల ఏం జరుగుతుంది, ప్రెజర్కి, గ్రౌండ్ మీద ఉన్న ప్రెజర్కి లోపలికి ఇది జారడం అనేటువంటి జరుగుతుంది. ఫర్దర్ జోషిమత్ టౌన్ ఈజ్ ఆల్సో కేటగరైజ్డ్ అండర్ జోన్ 5 ఆఫ్ ఇండియా సెస్మిక్ జొనేషన్ స్కీమ్ ఇండికేటింగ్ ద హైయెస్ట్ లెవెల్ ఆఫ్ రిస్క్. చెప్పాను కదా 5th జోన్లో ఉండడం వల్ల సో ఇట్ ఈస్ ప్రోన్ టు మెనీ ఎర్త్క్వేక్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా జోషిమత్ ఎక్స్పీరియన్సెస్ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అమ్మ. నేను ఆల్రెడీ చెప్పాను, నాట్ ఓన్లీ జోషిమత్, దిస్ పర్టికులర్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి చమోలి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అది చాలా ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్కి విక్టిమ్గా ఉండడం అనేటువంటి జరిగింది. చాలా ల్యాండ్ స్లైడ్స్ అండ్ దాంతోపాటు క్లౌడ్ బర్స్ అండ్ దాంతోపాటు ఇన్స్టెంట్ ఫ్లడ్స్, వీటన్నిటి కారణంగా చాలా విక్టిమ్ అని చెప్పుకున్నాం. ద రీజియన్ రిసీవ్స్ హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ రెయిన్ఫాల్ విచ్ కెన్ రిజల్ట్ ఇన్ ఫ్రీక్వెంట్ ల్యాండ్ స్లైడ్. చెప్పాను కదా, ఎక్కువ రెయిన్ఫాల్ కారణంగా భూమి అనేటటువంటిది ఒరిగిపోవడం అనేది జరుగుతుంది, దాంతోపాటు స్లోప్ కూడా ఉంటుంది కాబట్టి. అకార్డింగ్ టు ఏ రిపోర్ట్ రిలీజ్డ్ బై ద ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ USDMA వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఇన్ సెప్టెంబర్ 2022 ద ఫ్లడ్స్ దట్ అక్కర్డ్ ఇన్ జూన్ 2013 అండ్ ఫిబ్రవరి 2021 హ్యావ్ ఇంక్రీజ్డ్ ఎరోజన్ ఇన్ ద జోషిమత్ ఏరియా. సాయిల్ ఎరోజన్ అనేటటువంటిది ఎక్కువగా పెరగడం అనేది జరిగింది, భూమి పైన ఉన్నటువంటి మట్టి ఏదైతే ఉందో అది ఒరగడం అనేటటువంటిది మొదలుపెట్టింది. ఆల్సో హెవీ రెయిన్ఫాల్ ఇన్ అక్టోబర్ 2021 has aggravated the issue of subsidence and vulnerability of landslides. So this particular Joshimath is very vulnerable to landslides and land subsidence because of heavy and focused rainfall as well. Extreme weather conditions కూడా దీనికి కారణంగా ఉండడం అనేటటువంటి జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ న్యాచురల్ కాజెస్ అమ్మ, సహజ కారణాలు. మరి ఇప్పుడు ఆంథ్రోపోజెనిక్ కాజెస్ ఏంటి, మ్యాన్ మేడ్ కాజెస్ ఏంటి తెలుసుకుందామా, వినండి. సో నౌ లెట్ us look at some important key causes or man-made causes of land subsidence in Joshimath. ఏంటో చూడండి. ఫస్ట్ NTPC ఇక్కడ ఒక పవర్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. 520 మెగావాట్ కెపాసిటీ ఉన్నటువంటి తపోవన్ విష్ణుగఢ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కన్స్ట్రక్షన్ చేపట్టింది. ఆ కన్స్ట్రక్షన్ కారణంగా కూడా ఈ ప్లేస్ యొక్క పరిస్థితి ఇంకా ఘోరంగా మారిందని చెప్పి లోకల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఇన్ డిసెంబర్ 2009 డిసెంబర్లో ఏ టన్నల్ బోరింగ్ మిషన్ punctured an aquifer in the area close to Joshimath, and the puncture, according to researchers, released about 700 to 800 liters of water per second, which was sufficient enough to meet the requirements of about 2 million people every day. సో లీకేజ్ ఆఫ్ వాటర్ అండర్గ్రౌండ్ లీకేజ్ ఆఫ్ వాటర్ కూడా ఏం చేయడం అనేటువంటి జరుగుతుంది, లోపల ఉన్నటువంటి పొరల్ని వీకెన్ చేస్తుంది. లోకల్ రెసిడెంట్స్ ఏం చెప్తారు, ద వాటర్ రిసోర్సెస్ ఇన్ ద రీజియన్ స్టార్టెడ్ టు డ్రై అప్ పోస్ట్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ తర్వాత లోకల్ వాటర్ బాడీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ డ్రై అయిపోయినాయి అని చెప్పి సో చెప్పడం అనేటువంటిది. NTPC చాలా చేపడుతున్నటువంటి పెద్ద ప్రాజెక్ట్స్ కారణంగా కూడా సో ది ఫ్రెజైల్ జోన్ ఏదైతే ఉంటుందో, హిమాలయన్ జోన్ అయినటువంటి జోషిమత్ ఏదైతే ఉందో అది చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. దీని కారణంగా మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్పి లోకల్ పీపుల్ చెప్తున్నారమ్మా. బట్ కానీ లోకల్ పీపుల్ ఆరోపిస్తున్నట్టు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా ది పంక్చర్కి అండ్ దాంతోపాటు ల్యాండ్ సబ్సిడెన్స్కి అంటే ఏం లేదనే చెప్పుకోవాలి. బట్ స్టిల్ దీస్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, బిగ్ పవర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందులకు దారితీయడం అనేటటువంటి జరుగుతుంది. చార్ధమ్ ప్రాజెక్ట్ వర్క్స్ కూడా
సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 100 సార్లు చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ చార్ధమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ రావడం అనేటటువంటి జరిగింది. రోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని వైడెన్ చేస్తూ రావడం అనేటటువంటి జరిగింది. సో దిస్ ఈజ్ అ వెరీ ఫ్రెజైల్ జోన్ అమ్మ, దిస్ పర్టికులర్ హిమాలయాస్ రీజన్. సో ఇట్ ఈ హౌసెస్ మచ్ ఫ్లోరా అండ్ ఫానా. సో ఆ బయోడైవర్సిటీకి ఏదైతే ఉందో దానికి కూడా చాలా ఇబ్బంది కలగడం అనేది జరిగింది. ప్రకృతికి కోపం వస్తే ఊరుకుంటుందా? సో ఇలాంటి విపత్తులు అనేటటువంటివి జరుగుతాయి. ద కన్స్ట్రక్షన్ వర్క్స్ ఆఫ్ ద Halang Marwari bypass by the Border Roads Organization, which is a part of Chardham project, have also come under scrutiny for destabilizing the local topography. Local conditions ఏవైతే ఉంటాయో, local geographical conditions కంప్లీట్గా మారడం అనేటువంటి జరిగింది బికాస్ ఆఫ్ దిస్ చార్ధమ్ ప్రాజెక్ట్. అండ్ చార్ధమ్ ప్రాజెక్ట్లో భాగంగా ఉన్నటువంటి హెలాంగ్ మర్వారి bypass construction. So geologists have pointed out unscientific slope cutting as a part of the project works and have said that the heavy construction works are weakening the foundations of Joshimath town. So ఈ unscientific ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ దాంతోపాటు హెవీ కన్స్ట్రక్షన్స్ కారణంగా, ఈ కన్స్ట్రక్షన్ డెన్సిటీ కారణంగా జోషిమత్ టౌన్స్ యొక్క ఫౌండేషన్స్ వీకెన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. దాని కారణంగా సో భూమి అనేటటువంటిది లోపలికి ఒరిగిపోతుంది, ల్యాండ్ సబ్సిడెన్స్కి అది కారణమైందని చెప్తున్నారు జియాలజిస్ట్. అండ్ ల్యాక్ ఆఫ్ డ్రైనేజ్ అండ్ ప్రాపర్ వాటర్ డిస్పోజల్ సిస్టమ్స్ కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. 2022లో ఉత్తరాఖండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ద ల్యాక్ ఆఫ్ డ్రైనేజ్ అండ్ వేస్ట్ వాటర్ డిస్పోజల్ సిస్టమ్స్ హెస్ ఆల్సో కంట్రిబ్యూట్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ ల్యాండ్ సబ్సిడెన్స్. ఇది కూడా ఒక కారణంగా ఉండమనేది జరిగింది. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు? ద ఫ్యాక్ట్ దట్ అరౌండ్ 85% ఆఫ్ బిల్డింగ్స్ ఇన్ ద టౌన్ ఇంక్లూడింగ్ దోస్ ఆఫ్ ద ఆర్మీ ఆర్ నాట్ కనెక్టెడ్ టు ఏ సీవేజ్ సిస్టమ్ అండ్ హ్యావ్ సోక్ పిట్స్ ఇన్స్టెడ్. చాలా వరకు హౌసెస్ అండ్ దాంతోపాటు చాలా వరకు హోటల్స్కి సో ఏం లేవంట, సీవేజ్ సిస్టమ్స్ అనేటటువంటివి, అండర్ గ్రౌండ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేటటువంటి ప్రాపర్ డ్రైనేజ్ వేస్ట్ వాటర్ డిస్పోజల్ సిస్టమ్ అనేటటువంటిది లేకపోవడం వల్ల వాటర్ ఏమవుతుంది, సోక్ అవుతుంది. వాటర్ ఏమవుతుంది, లోపలికి జారిపోతుంది. వాటర్ లోపలికి జారిపోవడం వల్ల గ్రౌండ్ మీద చాలా పైనుంచి చాలా ప్రెజర్ పడడం అనేది జరుగుతుంది. దాని కారణంగా ఏమవుతుంది, గ్రౌండ్ అనేటటువంటిది సబ్సైడ్ అవుతుంది, ఒరిగిపోతుందని చెప్తున్నారు. ద మిశ్రా కమిటీ రిపోర్ట్ ఆఫ్ 1976 1976లో సుమారు 50 సంవత్సరాల ముందుగానే మిశ్రా కమిటీ ఏం చెప్పింది అంటే ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోక్ పిట్స్ కుడ్ గివ్ రైజ్ టు cavities between soil and boulders and the inadequate drainage system can result in landslides and land subsidence. So proper drainage and wastewater disposal systems లేకపోతే this particular ఫ్రెజైల్ జోన్ ఆఫ్ జోషిమత్ ఏదైతే ఉందో చాలా ఇబ్బందులు ఫ్యూచర్లో ఫేస్ చేస్తుంది అని 1976లోనే 50 సంవత్సరాల ముందే మిశ్రా కమిటీ చెప్పినప్పటికీ ఒప్పుకున్నారా? ఏమైనా ఆలోచించారా అంటే ఆలోచించలేదు. చాలా టూరిస్ట్ సెంటర్గా అది మారడం వల్ల, చాలా రిసార్ట్స్, హోటల్స్ ఇవన్నీ రావడం వల్ల, పాపులేషన్ తక్కువ బట్ కన్స్ట్రక్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ల్యాండ్ మీద విపరీతమైన ప్రెజర్ పడడం అనేటటువంటి జరిగిందమ్మా. దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ రీజన్స్, మ్యాన్ మేడ్ రీజన్స్ ఫర్ దిస్ పర్టిక్యులర్ జోషిమత్ క్రైసిస్ అని మనం చెప్పుకోవచ్చు. సో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ చూడండి, గవర్నమెంట్ ఏ జాగ్రత్తలు తీసుకుంది ఇప్పటి వరకు దిస్ పర్టిక్యులర్ ల్యాండ్ సబ్సిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఎరాడికేట్ చేయడానికి. సో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఎంసీ మిశ్రా కమిటీ అనేటువంటిది ఏర్పాటు చేశారు ఈ ల్యాండ్ సబ్సిడెన్స్కి గల కారణాలు తెలుసుకోవడానికి. ఈ మిశ్రా కమిటీ ఏదైతే ఉందో వాళ్ళ రిపోర్ట్ని 1976లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు? ది వార్న్డ్ అగైన్స్ట్ హెవీ అండ్ అన్సైంటిఫిక్ కన్స్ట్రక్షన్ ద టౌన్. ఈ పట్టణంలో హెవీ కన్స్ట్రక్షన్స్ చేయకూడదు బికాజ్ ద ఫౌండేషన్ అనేది వీక్గా ఉంది, సాయిల్ వీక్గా ఉందని ఎందుకంటే చెప్పాను కదా జోషిమత్ దేని మీద ఉంది. సో ఒకప్పుడు ల్యాండ్ స్లైడ్ ద్వారా వచ్చినటువంటి సాయిల్ మీద కట్టబడ్డం అనేటువంటి జరిగింది. దట్ ఈస్ ద రీజన్ వై సాయిల్ ఈజ్ వెరీ వీక్, హెవీ కన్స్ట్రక్షన్స్ చేయొద్దని చెప్పినప్పటికీ పట్టించుకోకుండా హెవీ కన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల ఇప్పుడు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. ద రిపోర్ట్ ఆల్సో సెడ్ దట్ ద వైలేషన్స్ కాజ్ డ్యూ టు బ్లాస్టింగ్ అండ్ హెవీ ట్రాఫిక్ వుడ్ ఆల్సో లీడ్ టు డిసీక్విలిబ్రియం ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. హెవీ ట్రాఫిక్ వల్ల, మైనింగ్ యాక్టివిటీస్ వల్ల కూడా న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయి, సహజ వనరులు ఏవైతే ఉంటాయి వాటిలో ఈక్విలిబ్రియం అనేటటువంటిది పోతుంది. అండ్ దాంతోపాటు ఫ్లోరా అండ్ ఫానా, బయోడైవర్సిటీ చాలా ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతుంది. దానివల్ల లాంగ్ లాస్టింగ్ ఇంపాక్ట్స్ ఉంటాయని మనకి ఎంసీ మిశ్రా కమిటీ అనేటువంటిది 1976లో 50 సంవత్సరాల ముందే చెప్పినప్పటికీ అస్సలు ప్రభుత్వాలు కానీ లేకపోతే పీపుల్ కానీ ఆలోచించారా అంటే ఆలోచించలేదు. దాని కారణంగా ఇప్పుడు అనుభవిస్తున్నాం, రైట్? So the Central Earth Sciences Minister announced that the establishment of multiple microseismic observatory systems in the Joshimath region. Joshimath region లో సెస్మిక్ వేవ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అబ్జర్వ్ చేసి ముందుగానే జాగ్రత్తపడడానికి మైక్రోసెస్మిక్ అబ్జర్వేటరీ సిస్టమ్స్ అనేటటువంటివి ఏర్పాటు చేస్తామని అనౌన్స్మెంట్ చేశారు. ద అబ్జర్వేటరీ సిస్టమ్స్ వుడ్ స్టడీ గ్యాదర్ ఇన్ఫర్మేషన్ ఆన్ వెదర్ ద ఏరియా హ్యాడ్ బిన్ సఫరింగ్ ఫ్రమ్ స్మాల్ ఎర్త్క్వేక్స్ అండ్ ట్రెమర్స్. చిన్న భూకంపాలు అంటే మనకి తెలియని భూకంపాలు అనేటటువంటి, మనిషి పసిగట్టలేనటువంటి భూకంపాలు అనేటటువంటివి ఆ ఏరియాలో వస్తున్నాయా లేదని తెలుసుకునేందుకు ఈ పర్టికులర్ అబ్జర్వేటరీ సిస్టమ్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. దిస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ దట్ మైక్రోసెస్మిక్ అబ్జర్వేటరీస్ ఆర్ బీయింగ్ ఇన్స్టాల్డ్ ఇన్ హిమాలయన్ రీజన్ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని జోన్ 5లో హిమాలయన్ రీజన్ ఉండడం అనేది జరిగింది, సెస్మిక్ జోన్ 5లో. సో ఫస్ట్ టైం ఇండియాలో హిమాలయన్ రీజన్లో ఫస్ట్ టైం మైక్రోసెస్మిక్ అబ్జర్వేటరీస్ ఏర్పాటు చేయబోతున్నారు. ఫర్దర్ ద ఎర్త్ సైన్సెస్ మినిస్టర్
in the recently held India-UK workshop of geosciences in New Delhi said that extended research would be undertaken on the physical process that caused failure of brittle layers beneath the crust and subcrust. సో ఎర్త్లో డిఫరెంట్ లేయర్స్ అనేటటువంటి ఉంటాయి. కోర్, మ్యాంటిల్, క్రస్ట్ మీ అందరికీ తెలుసు అని అనుకుంటున్నాను. సో అప్పర్ లేయర్ క్రస్ట్ అంటాం కదా, ఈ క్రస్ట్లో వచ్చేటటువంటి డిఫరెంట్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో, డిఫరెంట్ డ్యామేజెస్ ఏవైతే ఉంటాయో, ఫిజికల్ ప్రాసెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి పరిపూర్ణంగా కాంప్రహెన్సివ్గా తెలుసుకోవడానికి బెటర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి రీసెంట్గా ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ ప్రకటించడం అనేటటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఒక ఇంటరిమ్ రిలీఫ్ కూడా ఆఫర్ చేయడం అనేటువంటి మొత్తం 45 కోట్ల రూపాయలు కేటాయించడం అనేటువంటి జరిగింది. ఎవరైతే ఈ జోషిమత్ క్రైసిస్ వల్ల ఫేస్ చేస్తున్న ఇబ్బందులు 3,000 ఫ్యామిలీస్, 3,000 కుటుంబాలు, ఒక్కొక్క ఫ్యామిలీకి 1.5 lakhs కూడా మనకి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. And even the state government of Uttarakhand is also looking to rehabilitate people in such a way that will become an example in the country. So ఈ పర్టికులర్ ఈ జోషిమత్లో ఉండే పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరే ప్రాంతాలకు చేర్చాలని చెప్పి అనుకుంటున్నారు, టెంపరీగా పునరావాసం కల్పించాలనుకుంటున్నారు. సో ఈ భారతదేశానికి ఒక ఎగ్జాంపుల్గా కూడా గవర్నమెంట్ నిలవాలనుకుంటుంది ఈ క్రైసిస్ని హ్యాండిల్ చేయడంలో. ఓకేనా? సో కంప్లీట్గా డీటెయిల్గా మీకు పర్టికులర్ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. వేర్ ఎగ్జాక్ట్లీ జోషిమత్ అనేటటువంటిది మాట్లాడాం, అండ్ జోషిమత్ యొక్క ఇంపార్టెన్స్ అనేటటువంటిది మనం మాట్లాడాం, స్ట్రాటజికల్ ఇంపార్టెన్స్ అండ్ దాంతోపాటు అండ్ రిలీజియస్ ఇంపార్టెన్స్ అండ్ కల్చరల్ ఇంపార్టెన్స్ కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ హౌ వల్నరబుల్ ఈజ్ జోషిమత్ ఫర్ దిస్ ల్యాండ్ సబ్సిడెన్స్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ అని మనం మాట్లాడాం. అండ్ దాంతోపాటు రీజన్స్ ఫర్ దిస్ ల్యాండ్ సబ్సిడెన్స్ గురించి కూడా మనం మాట్లాడాం. వీ కేటగరైజ్ దిస్ రీజన్స్ ఇంటూ 2 types. వన్ ఈజ్ న్యాచురల్ రీజన్స్ అండ్ దాంతోపాటు ఆంథ్రోపోజెనిక్ రీజన్స్ లేదా మ్యాన్ మేడ్ రీజన్స్ అని చెప్పి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. అండ్ వి ఆల్సో డిస్కస్ సమ్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం మాట్లాడడం అనేది జరిగింది. ఒక మెయిన్స్ ఆన్సర్ కావాల్సినటువంటి టోటల్ కంటెంట్ని నేను ఇక్కడ మొత్తం చెప్పడం అనేటువంటి జరిగింది. ఇనఫ్ టైం తీసుకోండి, రైట్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం. జాగ్రత్తగా వినాలమ్మ. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. చైనాస్ ఆయిల్ గ్యాంబిట్ ఇన్ తాలిబన్స్ ఆఫ్ఘనిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. జాగ్రత్తగా అటెన్షన్ పే చేస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. August 15, 2021, the capital city of Afghanistan, Kabul, has fallen on the feet of Taliban. ఆగస్టు 15, 2021 సంవత్సరం తాలిబన్లు కాబూల్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకొని ఆఫ్ఘనిస్తాన్ మీద వాళ్ళ ఆధిపత్యం ప్రకటించడం అనేటువంటిది జరిగింది. డెమోక్రసీ వాజ్ అవుట్ అండ్ డిక్టేటర్షిప్, ఆటోక్రసీ అండ్ డెస్పోటిజం కేమ్ ఇన్. ప్రజాస్వామ్యం పోయి నియంతృత్వం ఏదైతే ఉందో నియంతృత్వం ఆఫ్ఘనిస్తాన్ని చేరడం అనేటువంటిది జరిగింది. అసలు ఈ తాలిబన్లు ఎవరు, ఇవన్నీ మీకు తెలియకపోతే టూకీగా బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చూడండి. ద వర్డ్ తాలిబన్ లిటరలీ మీన్స్ స్టూడెంట్స్ ఇన్ పస్తూన్ లాంగ్వేజ్, విద్యార్థులు అని చెప్పి అర్థం. సో డ్యూరింగ్ ఆఫ్ఘాన్ సివిల్ వార్ తాలిబన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అధికారంలోకి రావడం అనేటటువంటిది జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ని 1991 నుంచి వాళ్ళు రూల్ చేయడం, అడ్మినిస్టర్ చేయడం అనేటటువంటిది మొదలుపెట్టారు. మీన్వైల్ ఎ సీరియస్ టెర్రర్ అటాక్ హ్యాపెన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ద ఇయర్ 2001, 2001 సంవత్సరంలో సెప్టెంబర్ 11వ తారీఖున 9/11 అటాక్స్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద అల్ ఖైదా అనేటటువంటి ఒక టెర్రరిస్ట్ గ్రూపు, ఎవరు లీడర్ అల్ ఖైదాకి? బిన్ లాడెన్, ఇజంట్ ఇట్? ఈ అల్ ఖైదా అనేటటువంటి టెర్రరిస్ట్ గ్రూప్ అటాక్ చేయడం అనేటువంటి జరిగింది. సుమారు 2,500 నుంచి 3,000కు పైగా అమెరికన్ పౌరులు, అమెరికన్ జాతీయులు ఈ పర్టికులర్ అటాక్లో భాగంగా చనిపోవడం అనేది జరిగింది. అప్పటి నుంచి కౌంటర్ టెర్రరిజం హ్యాస్ ప్లేడ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాస్ పాలసీస్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ పాలసీ తీసుకున్నా దానిలో కౌంటర్ టెర్రరిజంని కూడా యాడ్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే అమెరికా గవర్నమెంట్కి అప్పుడు వెంటనే కోపం రావడం అనేది జరిగింది. ఎవరు ఈ పర్టికులర్ అటాక్ వెనక ఉన్నారు అంటే అల్ ఖైదా అనే టెర్రరిస్ట్ గ్రూప్ అని తెలిసింది. అల్ ఖైదా టెర్రరిస్ట్ గ్రూప్ నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే బిన్ లాడెన్ అని తెలిసింది. ఈ బిన్ లాడెన్ ఎక్కడున్నాడు అని చెప్పి ఆరా తీస్తే ఆయన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడని చెప్పి తెలియడం అనేటువంటిది జరిగింది. దెన్ అప్పటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ఘనిస్తాన్ని పరిపాలిస్తున్నటువంటి తాలిబన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రిక్వెస్ట్ పెట్టింది. ఏంటి? బిన్ లాడెన్ ఎవరైతే ఉన్నారో అతన్ని మాకు అప్పగించండి అని చెప్పి అడగడం అనేటువంటి జరిగింది. అప్పుడు ఈ తాలిబన్లు ఏం చెప్పారు? మేము అప్పగించమంటే అప్పగించము అని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగింది. దీనివల్ల కోపం తెచ్చుకున్నటువంటి అమెరికా ఏం చేసింది? ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ అటాక్స్ అనేటటువంటివి చేసి తాలిబన్లని అధికారంలోంచి దించేసి అప్పుడు ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఆఫ్ఘనిస్తాన్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది జరిగింది. మొత్తానికి 20 ఏళ్ళ తర్వాత, 20 years తర్వాత మొన్న డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు యుఎస్ తాలిబాన్ పీస్ అకార్డ్ అనేటటువంటి జరగడం అనేటువంటి జరిగింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ దాంతోపాటు తాలిబాన్ల మధ్య పీస్ అకార్డ్ అనేటటువంటి జరగడం అనేది జరిగింది. అది జరిగిన సంవత్సరం తర్వాత అమెరికా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ని ఖాళీ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ని ఖాళీ చేసిన తర్వాత తాలిబాన్లు తిరిగి ఆఫ్ఘనిస్తాన్ యొక్క
అధికారాన్ని పొందడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా, అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్లో కేయోటిక్ సిచ్యువేషన్స్, గందరగోళం ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. సిన్స్ దెన్ ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ టాయిలింగ్ అగైన్స్ సివియర్ ఎకనామిక్ క్రైసిస్. విపరీతమైనటువంటి ఆర్థిక విపత్తు నుంచి తాను రక్షించుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే, తాలిబాన్ సైన్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ డీల్ విత్ చైనా ఫర్ మేజర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో విదేశీ పెట్టుబడులు అనేటటువంటివి ఆకర్షించడానికి తాలిబాన్లు ఏం చేశారు, చైనాతో ఒక ఒప్పందం అనేటటువంటిది చేసుకున్నారు. అండ్ దిస్ పర్టికులర్ డీల్ విత్ చైనా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ డీల్ బై తాలిబాన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ దేర్ రిటర్న్, వాళ్ళు తిరిగి ఆఫ్ఘనిస్తాన్ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చేసుకున్నటువంటి మొదటి అంతర్జాతీయ ఒప్పందమే ఈ పర్టికులర్ డీల్. అసలు వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ పర్టికులర్ డీల్? ఈ డీల్ వల్ల చైనాకి లాభం ఏంటి, ఈ డీల్ వల్ల తాలిబాన్లకు లాభం ఏంటి, ఆఫ్ఘనిస్తాన్కి లాభం ఏంటి అనే విషయాలు మనం తెలుసుకోవాలి. డీటెయిల్డ్గా, పూర్తి కాంప్రహెన్సివ్గా మనం ఈ ఆర్టికల్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం, వినండి. సో ద తాలిబాన్-లెడ్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ సైన్డ్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ డీల్ విత్ చైనీస్ కంపెనీ. ఒక చైనీస్ కంపెనీతో డీల్ సైన్ చేశారు. ఎందుకంట, టు ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ నార్థన్ ఆఫ్ఘనిస్తాన్స్ అముదారియా బేసిన్, మేకింగ్ ద గవర్నమెంట్స్ ఫస్ట్ మేజర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ డీల్. ఇది తాలిబాన్ గవర్నమెంట్ యొక్క తొలి అంతర్జాతీయ ఒప్పందంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ ఒప్పందం చేయడం అనేటువంటి జరిగింది, నార్థన్ ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో, ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పర్టికులర్ దర్యా అంటే రివర్ అని చెప్పి అర్థం. దర్యా అనేటటువంటి ఒక పెర్షియన్ వర్డ్, ఆ దర్యా అంటే రివర్ అని చెప్పి అర్థం. ఈ దర్యా రివర్ బేసిన్ ఏదైతే ఉందో, రివర్ బేసిన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం నుంచి ఆయిల్ అనేటటువంటిది ఎక్స్ట్రాక్ట్ చేసే బాధ్యత ఎవరికి అప్పగించడం అనేది జరిగింది, చైనాకు అప్పగించడం అనేటటువంటిది జరిగింది. ద దర్యా బేసిన్ ఈజ్ ఎ పెట్రోలియం రిచ్ రీజియన్ కవరింగ్ పార్ట్స్ ఆఫ్ తుర్కమెనిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్. సో దర్యా బేసిన్ అనేటటువంటిది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈ బేసిన్లో మీకు ఉజ్బెకిస్తాన్ అనేటటువంటిది ఉంటుంది, తజికిస్తాన్ ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ ఉండడం అనేది జరుగుతుంది, ఇరాన్ ఉండడం అనేది జరుగుతుంది, కజకిస్తాన్, కిర్గిస్తాన్ ఇవి కూడా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ఇక్కడ పెట్రోలియం చాలా ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ద 25-year $540 million కాంట్రాక్ట్ వాజ్ సైన్డ్ విత్ ద జిన్జియాంగ్ సెంట్రల్ ఏషియా పెట్రోలియం అండ్ గ్యాస్ కో. చైనీస్ కంపెనీ అయినటువంటి జిన్జియాంగ్ సెంట్రల్ ఏషియా పెట్రోలియం అండ్ గ్యాస్ కంపెనీ ఏదైతే ఉందో దాంతో $540 million వర్త్ గల ఈ పర్టికులర్ డీల్ అనేటటువంటి చేసుకోవడం అనేది జరిగింది ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 25 years, 25 సంవత్సరాలకు గాను. సో సిన్స్ ద తాలిబాన్ సీజ్ పవర్ ఇన్ కాబూల్ ఇన్ 2021, 2021లో కాబూల్లో తమ అధికారాన్ని తాలిబాన్లు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇట్ ఇస్ ద ఫస్ట్ మేజర్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ డీల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. విదేశీ పెట్టుబడుల కోసం తాలిబాన్లు చేసుకున్నటువంటి మొదటి డీల్గా, మొదటి అగ్రిమెంట్గా మనం దీన్ని చెప్పొచ్చు. అండ్ వాట్ చైనా ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ డీల్? చైనా ఎందుకు తాలిబాన్లు, దిస్ పొలిటికలీ కేయోటిక్ రీజన్, పొలిటికలీ కేయోటిక్ కంట్రీ అయినటువంటి ఆఫ్ఘనిస్తాన్తో ఎందుకు ఈ ఒప్పందం చేసుకోవడం అనేది చైనా ఏం ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది? సో ద ఫస్ట్ వన్, China has significant interest in Afghanistan as it is the center of a region important for its Belt and Road Infrastructure Initiative. In the year 2013, present-day Chinese president అయినటువంటి Xi Jinping ఎవరైతే ఉన్నారో, he envisaged a powerful global infrastructure development project called Belt and Road Initiative. ఒకప్పటి సిల్క్ రోడ్ ఏదైతే ఉంటుందో, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ ఏన్షియంట్ సిల్క్ రోడ్? మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సిల్క్ని మొదటిసారి తయారు చేసినటువంటి వాళ్ళు చైనీయులు. సిల్క్ ఒకప్పుడు చాలా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఉండేది. సిల్క్ చాలా ఎక్కువ కాస్ట్కి కూడా వీళ్ళు అమ్మడం అనేది జరిగింది. సో సిల్క్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఏళ్ల కాలం వరకు చైనీయులు వేరే వాళ్ళకి ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు. సో ఏం చేసేవాళ్ళు, చైనాలో తయారు చేసినటువంటి సిల్క్ ఏదైతే ఉందో అది వేరు ప్రాంతాలకి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పంపించడం అనేటటువంటిది వేరు ప్రాంతాలకి వాళ్ళు తీసుకువెళ్ళి అమ్మడం అనేటటువంటిది జరిగేది. సో ఈ సిల్క్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏన్షియంట్ టైమ్స్లో ఫాలో అయినటువంటి రూట్ ఏదైతే ఉందో దాన్ని సిల్క్ రోడ్ అనేటటువంటి పేరుతో పిలుస్తారన్నమాట. ఈ సిల్క్ రోడ్కి అడ్జసెంట్గా ఉన్నటువంటి టెరిటోరీస్ని క్యాప్చర్ చేసుకోవాలని చెప్పి చాలా మంది రాజులు అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఈ ట్రేడర్స్ నుంచి చాలా డబ్బు వచ్చేది. అండ్ దాంతోపాటు ఈ సిల్క్ ఏదైతే ఉంటుందో అది ఒక పరపతికి, ఒక స్టేటస్ సింబల్గా కూడా అది ఒకప్పుడు ఉండడం అనేటటువంటిది జరిగేది. అయితే ఏన్షియంట్ సిల్క్ రోడ్ అనేటటువంటి ఈ పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో, కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి మోడర్న్ ప్రిన్సిపల్స్తో అటాచ్ చేద్దాం అనుకున్నారు. ఎలాగా చూడండి, మీకు తెలుసని అనుకుంటున్నాను. ఓవర్ ద పాస్ట్ 2 decades చైనా హ్యాస్ బికమ్ వరల్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ప్రపంచానికి కావాల్సినటువంటి అన్ని గూడ్స్ కూడా చైనాలో మ్యానుఫ్యాక్చర్ అవ్వడం అనేటువంటి మొదలుపెట్టాయి. మరి చైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తే సరిపోతుందా? మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి వీటిని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలి. వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయాలంటే వేరే దేశాల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేటటువంటివి ఉండాలి. సో చైనా తన ప్రయోజనాల కోసం వేరే కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటుంది. ఎందుకంటే చైనాలో తయారైనటువంటి వస్తువులు వేరే దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి వేరే దేశాలకి తరలించడానికి. అర్థమైందా? సో దీని వెనుక ఉన్నటువంటి ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ప్రెజెంట్ డే వరల్డ్ ఆర్డర్ ఈజ్ బేస్డ్ ఆన్ యుఎస్ హెజిమోనీ.
హెజ్మోనీ అంటే ఏంటి సార్ అంటే డామినెన్స్. సో ప్రెజెంట్ ప్రపంచానికి పెద్దన్న ఎవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అండ్ యుఎస్ హెజ్మోనీకి ఏకైక థ్రెట్గా ఎవరున్నారు? చైనా ఉండడం అనేటటువంటి జరిగింది. అవునా? చైనా వాంట్స్ టు బికమ్ హెజ్మోనీ. చైనా వాంట్స్ టు బికమ్ వరల్డ్ సూపర్ పవర్. సో ఒక కంట్రీ వరల్డ్ సూపర్ పవర్ అవ్వాలి అంటే 2 థింగ్స్ అనేటటువంటివి తప్పకుండా ఉండాలి. ఇట్ షుడ్ బి ఎకనామిక్ సూపర్ పవర్, ఆర్థికంగా అది చాలా ముందంజలో ఉండాలి. అండ్ దాంతోపాటు స్ట్రాంగ్ మిలిటరీ ఏదైతే ఉందో స్ట్రాంగ్ మిలిటరీ కూడా ఉండాలి. అప్పుడే ఒక కంట్రీ సూపర్ పవర్ అవ్వగలదు. సో ఎకనామికల్గా బాగా ఉండాలి అంటే ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఏ కంట్రీ అయినా ఎక్కువగా ట్రేడ్ అనేటటువంటిది ఎలా జరగడం అనేటటువంటి జరిగింది? సముద్ర మార్గం మీద జరుగుతుంది. అవునా? అందుకే చైనా ఏం చేసింది? చాలా ఎక్కువ ట్రేడ్ వైజ్ ఎక్కువగా బిజీగా ఉన్నటువంటి ఇండో పసిఫిక్ రీజన్ ఏదైతే ఉందో దాని మీద కన్నేసింది. ఇండో పసిఫిక్ రీజన్లో ఉన్నటువంటి చాలా కంట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి అప్పు ఇవ్వడం, అండ్ అప్పు ఇచ్చిన తర్వాత వాటిని డెట్ ట్రాప్లోకి తీసుకురావడం. అప్పు ఇచ్చిన కట్టలేనంత అప్పిస్తుంది, వాళ్ళు కట్టకపోతే వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ యూనిట్స్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క అసెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని చైనా లాక్కోవడం అనేటువంటి జరుగుతుంది. అర్థమైందా? ఎకనామికల్గా సూపర్ పవర్ అవ్వాలి అంటే చైనా తయారు చేస్తున్నటువంటి వస్తువులు వేరే కంట్రీస్ కూడా ఎగుమతి అవ్వాలి. ఎగుమతి అవ్వాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ అనేవి, మౌలిక సదుపాయాలు అనేటువంటి వేరే కంట్రీస్లో ఉండాలి. అంటే చైనా డబ్బులు ఇవ్వదు. చైనా ఏం చేస్తుంది? ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో పార్టిసిపేట్ చేయడానికి ఒప్పుకున్నటువంటి పాకిస్తాన్ వగైరా లాంటి కొన్ని కంట్రీస్, 70 కంట్రీస్ వరకు ఒప్పుకున్నాయి. ఈ కంట్రీస్కి చైనా ఏం చేస్తుంది? అప్పు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. చైనా ఇచ్చినటువంటి ఫండింగ్తో ఆ కంట్రీస్ ఏం చేస్తే రోడ్లు నిర్మిస్తారు, పోర్టులు నిర్మిస్తారు, రైల్వే లైన్లు వేస్తారు, ఇవన్నీ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? సో ఈ అప్పుని ఎప్పుడుకోసారి ఎవరికి కట్టాలి? చైనాకి తప్పకుండా కట్టాలి. దీనివల్ల చైనాకి లాభం ఏంటి? ఫస్ట్ ట్రేడ్ రూట్స్ ఏవైతే ఉంటాయో బలపడితే చైనాలో తయారైన వస్తువులు ఈ కంట్రీస్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అసెట్స్ ఏవైతే ఉంటాయి, రోడ్ల గుండా, రైళ్ల గుండా, సముద్ర పోర్ట్స్ గుండా వేరే ప్రాంతాలకు తరలివెళ్ళడం అనేది జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి? చైనా కట్టలేనం తప్పివ్వడం వల్ల ఆ కంట్రీస్ని డెట్ ట్రాప్లోకి లాగడం అనేటటువంటి జరుగుతుంది అనమాట. అర్థమైందా? సో డెట్ ట్రాప్లోకి లాగి ఆ కంట్రీస్ యొక్క అసెట్స్ మీరు కట్టట్లేదు అని చెప్పి అసెట్స్ ఏవైతే ఉంటాయో లాక్కునే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్గా మనకి శ్రీలంక విషయంలో కూడా అదే జరగడం అనేటటువంటి జరిగింది. శ్రీలంక పోర్ట్స్ని కూడా చైనా తన కైవసం చేసుకోవడం అనేది జరిగింది, ఎక్కువ అప్పులు అనేటటువంటివి ఇచ్చేసి, కట్టలేనంత అప్పులు ఇచ్చేసి. అర్థమైందా? క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. సో ఎందుకు చైనా దిస్ పర్టికులర్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసింది? ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో 2 కంపోనెంట్స్ ఉంటాయి. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అసలు పేరు ఏంటి అంటే వన్ బెల్ట్ వన్ రోడ్ ఇనిషియేటివ్ అని కూడా చెప్పడం అనేది జరుగుతుంది. వన్ రోడ్ సింప్లీ మీన్ మ్యారిటైమ్ రోడ్, సముద్ర మార్గము అని చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. వన్ బెల్ట్ సింప్లీ మీన్ రోడ్ బెల్ట్, భూమి మీద మార్గం, రోడ్డు మార్గం అని చెప్తారు. బోత్ రోడ్డు మార్గాన్ని అండ్ మ్యారిటైమ్ రోడ్ ఏదైతే ఉందో దాన్ని కూడా తన అండర్లోకి తెచ్చుకోవాలనుకుంటుంది చైనా. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానిలో భాగంగా. అండ్ చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో దిస్ పర్టికులర్ ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో, ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్గా ఉండడం అనేది జరిగింది, మధ్యలో ఉండడం అనేది జరిగింది. సో ఆఫ్ఘనిస్తాన్తో దగ్గర అవ్వడం అనేటటువంటిది చైనాకు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ రీసెంట్గా స్లో డౌన్ అయింది బికాస్ ఆఫ్ COVID-19 పాండమిక్ అండ్ చైనీస్ ఎకానమీ డ్రాప్ అవ్వడం మధ్యలో, వీటన్నిటి కారణంగా. బట్ ఇప్పుడిప్పుడే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పుంజుకుంటుంది. ఇంకాస్త స్పీడప్ అవ్వాలి అంటే తప్పకుండా ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ కూడా ఉండాలి. అందుకోసం అని చెప్పి ఈ డీల్ చేసుకున్నారు. సో ఆ విధంగా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ ఉపయోగపడుతుంది. డీల్ చాలా ఉపయోగపడుతుంది. దేర్ఫోర్ చైనా వాంట్స్ టు కీప్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియా అవుట్ ఆఫ్ ద రీచ్ ఆఫ్ వెస్టర్న్ కంట్రీస్. సో వెస్టర్న్ కంట్రీస్, పాశ్చాత్య దేశాలు ఏవైతే ఉన్నాయో లైక్ యుఎస్ కానీ, యుఎస్ యొక్క ఫ్రెండ్లీ నేషన్స్, నాటో నేషన్స్ లైక్ యునైటెడ్ కింగ్డమ్ కానీ, లేకపోతే ఫ్రాన్స్ కానీ, అండ్ అదర్ చైనీస్ అలైస్ లైక్ జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ, సో వీటి యొక్క స్పీర్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో దాని నుంచి ఆఫ్ఘనిస్తాన్ని అండ్ దాంతోపాటు ఈ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ అంటాం, కార్స్ అని చెప్పడం అంటే ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కిర్గిస్తాన్, ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయి, 5 సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తమ దగ్గరగా తీసుకోవాలనుకుంటుంది చైనా. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ చూడండి. అండ్ ఈ పర్టికులర్ రీజియన్లో, ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియన్ రీజియన్లో యుఎస్ యొక్క కమాండ్ డామినెన్స్ తక్కువ. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి తాలిబాన్కి మధ్య హొస్టిలిటీ అనేటువంటిది ఉంది, శత్రుత్వం అనేటువంటిది ఉంది. యుఎస్కి తాలిబాన్కి పడదు. అండ్ దాంతోపాటు చైనా ఏదైతే ఉందో చైనాతో కూడా టెన్స్ రిలేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇట్ హాజ్ ఆల్సో శాంక్షన్ రష్యాతో కూడా ఎప్పటి నుంచి గొడవలు ఉండడం అనేది జరిగింది. సో అందుకే ఈ సెంట్రల్ ఏషియన్ రీజియన్ ఏదైతే ఉందో ఈ రీజియన్ మీద యూఎస్కి కమాండ్ లేదు కాబట్టి ఈ సెంట్రల్ ఏషియన్ రీజియన్ తమ అండర్లోకి తెచ్చుకోవడానికి ఇదే చైనాకి మంచి అవకాశం. సో అందుకే చైనా ఏం చేస్తుంది? ఆఫ్ఘనిస్తాన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. ద ప్రైమరీ సెక్యూరిటీ కన్సర్న్ ఫ్రమ్ చైనా. అండ్ ఇంకొక సెక్యూరిటీ కన్సర్న్ కూడా ఉండడం అనేది జరిగింది. ఎవరి నుంచి? పొటెన్షియల్ థ్రెట్స్ ఫ్రమ్ ద రిలేటివ్లీ స్మాల్ ఈస్ట్ టర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్మెంట్, ఎ గ్రూప్ దట్ సీక్స్ లిబరేట్ జిన్జియాంగ్ ప్రావిన్స్. సో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, చైనా యొక్క నార్త్ వెస్ట్ ప్రావిన్స్ని జిన్జియాంగ్ ప్రావిన్స్ అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. దిస్ జిన్జియాంగ్ ప్రావిన్స్ ఏదైతే ఉంటుందో ఇట్ హౌసెస్ యాక్చువల్లీ సమ్ పీపుల్ కాల్డ్ వీగిర్స్.
వీగిర్స్ ఆర్ మైనారిటీ ముస్లిమ్స్. ఈ వీగిర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద చాలా ఆకృత్యాలకు చైనా పాల్పడడం అనేటటువంటిది ఉంది. వీళ్ళ మీద హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ కూడా చైనా పాల్పడడం అనేటటువంటిది జరుగుతుంది. చైనీస్ గవర్నమెంట్ వీళ్ళని జైల్లో పెట్టి చాలా ఓవర్ వర్క్ బర్డెన్ కూడా పెంచి చాలా ఇది చేయడం అనేటటువంటిది జరుగుతుంది అనమాట. చాలా ఇబ్బంది పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ వీగర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మైనారిటీ ఇస్లామిక్ పీపుల్, వీళ్ళని చైనీస్ గవర్నమెంట్ కంట్రోల్ నుంచి విడిపించి అక్కడ జిన్జియాంగ్ ప్రావిన్స్లో ఇస్లామిక్ రూల్ ఇంపోజ్ చేయాలని చెప్పి ఒక ఇంపార్టెంట్ గ్రూప్ అనేటటువంటిది ప్రయత్నిస్తుంది. అదేంటంటే ఈస్ట్ తుర్కమెనిస్తాన్ ఇస్లామిక్ గ్రూప్ అనమాట. సో వాళ్ళ నుంచి సెక్యూరిటీ థ్రెట్ ఉంది. సో ఇప్పుడు మనకి తాలిబన్లు ఎవరైతే ఉన్నారో దే ఆర్ వెరీ పవర్ఫుల్ ఇస్లామిక్ గ్రూప్, టెర్రర్ గ్రూప్. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ చైనాకు అండగా ఉంటే ఇట్ కెన్ కౌంటర్ వెయిట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ పర్టికులర్ సెక్యూరిటీ థ్రెట్ నుంచి అండ్ జిన్జియాంగ్ ప్రావిన్స్ని కూడా ఈ పర్టికులర్ ఇస్లామిక్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి కాపాడుకోవచ్చు చైనా. అది కూడా ఒక ఇంపార్టెంట్ పొటెన్షియల్ రీజన్ వై చైనా ఈస్ గోయింగ్ హ్యాండ్స్ ఇన్ హ్యాండ్స్ విత్ Afghanistan. China has pushed the Taliban to act against these Uyghur-led militant groups operating inside Afghan territory. ఆఫ్ఘనిస్తాన్లో ఎవరైతే చైనా వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ ఇస్లామిక్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జిన్జియాంగ్ ప్రావిన్స్ని చైనా నుంచి లిబరేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు ట్యాకిల్ చేయండి అని చెప్పి తాలిబాన్లకు పని అప్పగించడం కూడా జరిగింది. చైనా ఆల్సో ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ ఇట్స్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సిటిజన్స్ దట్ ఆర్ వర్కింగ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్లో ఎవరైతే సిటిజన్స్ వర్క్ చేస్తున్నారు, చైనీస్ సిటిజన్స్ అక్కడ పనిచేస్తున్నారు. అండ్ దాంతోపాటు చైనా ఇప్పటికే పెట్టుబడినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి అనుకుంటుంది. అటాక్స్ ఆన్ చైనీస్ వర్కర్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ హ్యావ్ హైటెండ్ Beijing's concerns about possible terrorist attacks against Chinese nationals in Afghanistan. రీసెంట్గా చైనీస్ వర్కర్స్ మీద చాలా ఆఫ్ఘనిస్తాన్ ఉన్నటువంటి చైనీస్ వర్కర్స్ మీద చాలా అటాక్స్ అనేటటువంటి పెరగడం అనేటువంటి జరిగింది. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ పరిపాలిస్తున్నటువంటి తాలిబాన్ల యొక్క సహాయం అనేటటువంటిది చైనాకి అండ్ చైనీస్ నేషనల్స్కి చాలా అవసరం. ఫర్ దైర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ చైనా అందుకే ఆఫ్ఘనిస్తాన్తో దగ్గర అవ్వాలని చెప్పి ప్రయత్నిస్తుంది. అందుకే ఈ డీల్ అనేటటువంటిది చేసుకోవడానికి సముఖత చూపించింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ తాలిబాన్ ఇంట్రెస్ట్? మరి డీల్ చేసుకోవడం వెనక తాలిబాన్లకు ఒరిగేదేంటి, తాలిబాన్లకు లాభం ఏంటి చూడండి. సో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ సివియర్ ఎకనామిక్ హార్డ్షిప్. చాలా ఆర్థిక విపత్తుని ఫేస్ చేయడం అనేటటువంటి ప్రజెంట్ జరుగుతుంది. చాలా ఆర్థికంగా చాలా వెనకబడి ఉంది. ఏ ప్రోలాంజ్డ్ ఎకనామిక్ డిప్రెషన్ విల్ ఛాలెంజ్ ద అథారిటీ ఆఫ్ ద కరెంట్ రెజిమ్. సో ఒకవేళ ఈ ఎకనామిక్ డిప్రెషన్ కానీ ఎకనామిక్ హార్డ్షిప్స్ కంటిన్యూ అయితే సో ఆర్థికంగా ప్రజలు నష్టపోతూ ఉంటే కడుపుమన్నటువంటి ప్రజలు ఏం చేస్తారు? సో ఉద్యమాలకు దారి తీయడం అనేది జరుగుతుంది. ఒక అనార్కీ అనేటటువంటిది మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. తాలిబాన్ల మీద ప్రజలు తిరగబడే అవకాశం ఉంటుంది. ఒక పొలిటికల్ స్టెబిలిటీ అనేటటువంటిది ఉండాలన్నా, తాలిబాన్లు ముందు అధికారాన్ని కొనసాగించాలన్నా సో ఎకనామిక్ స్టెబిలిటీ అనేటటువంటిది ఇంపార్టెంట్. ఆ ఎకనామిక్ స్టెబిలిటీ కోసం చైనా యొక్క హెల్ప్ అనేటటువంటిది తాలిబాన్లు పొందాలని చెప్పి అనుకుంటున్నారు. యాజ్ ఫండింగ్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్ అండ్ యూరప్ హ్యాస్ డ్రైడ్ అప్. బోత్ యునైటెడ్ స్టేట్స్ నుంచి యూరప్ నుంచి ఫండింగ్ అనేటటువంటిది కంప్లీట్గా ఆఫ్ఘనిస్తాన్కి ఆగిపోవడం వల్ల వన్ ఆఫ్ ద ఫ్యూ ఎకనామిక్ ప్రాస్పర్స్ ఆఫ్ఘనిస్తాన్ హ్యాస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇస్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సపోర్ట్. సో యూఎస్ నుంచి వెస్టర్న్ నేషన్స్ నుంచి సపోర్ట్ ఇప్పుడు లేదు. సో ఇప్పుడు తాలిబాన్లు ఎవరైపు చూస్తున్నారు? ఆఫ్ఘనిస్తాన్ ఎవరైపు చూస్తుంది? చైనా యొక్క పెట్టుబడుల వైపు చూస్తుంది. చైనా యొక్క సపోర్ట్ వైపు చూడడం అనేది జరుగుతుంది. 80% ఆఫ్ ద బడ్జెట్ సపోర్ట్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ కేమ్ ఫ్రమ్ ఫారెన్ ఎయిడ్. సో ప్రీవియస్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల ముందు ఏదైతే ప్రభుత్వం అనేటటువంటిది ఉండేదో, సో డెమోక్రటిక్ గవర్నమెంట్ ఉండేదో, దాని యొక్క బడ్జెట్ ఎక్కడి నుంచి వచ్చేది? ఫారిన్ కంట్రీస్ యొక్క సపోర్ట్ నుంచి రావడం అనేది. ఫారిన్ కంట్రీస్ డొనేట్ చేసాయి ఆఫ్ఘనిస్తాన్కి. ముఖ్యంగా యూఎస్ ఎక్కువగా ఎయిడ్ ఇచ్చేది అనమాట. యూఎస్ చాలా ఎక్కువగా డబ్బులు అనేటటువంటివి ఇచ్చేది ఎకానమీ రన్ అవ్వడానికి. బట్ ఇప్పుడు ఎకానమీ రన్ అవ్వడానికి ఫారిన్ ఎయిడ్ ఆగిపోయింది. సో ఇప్పుడు చైనా దిక్కు అనమాట. అలా అయిపోయింది ఇప్పుడు తాలిబాన్కి. ఫారిన్ సపోర్ట్ అకౌంటెడ్ ఫర్ 40% ఆఫ్ ద కంట్రీస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో కంట్రీస్ జీడిపిలో 40% ఏకంగా ఫారిన్ ఎయిడే ఉండడం అనేది జరిగింది. బయట దేశాలు చేసే సాయమే ఉండేదన్నమాట తాలిబాన్కి. ఇప్పుడు అది కంప్లీట్గా డ్రై అయిపోవడం వల్ల చైనా మీద డిపెండ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఈవెన్ ఆఫ్ఘన్ రెసిడెంట్స్ ఆర్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అమ్మ. So according to Special Inspector General of Afghanistan Reconstruction in April 2022, ఈ రిపోర్ట్ ఏం చెప్పింది అంటే 24 మిలియన్ ఆఫ్ఘనిస్తాన్ రెసిడెంట్స్ వర్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్. తినడానికి తిండి లేక, నీరు లేక చాలా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. 2021లో 18.4 మిలియన్గా ఉండేది. సో రెసిడెంట్స్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కావాల్సినటువంటి రెసిడెంట్స్ తాలిబాన్లు వచ్చిన తర్వాత ఎంతకు పెరగడం అనేటటువంటి జరిగింది? ఏకంగా 24 మిలియన్కి పెరగడం అనేది జరిగింది. ఈ సమయంలో చైనీస్ సపోర్ట్ చాలా అవసరం. The Taliban is also aiming to establish a successful Islamic emirate which needs a functional economy to fund the state and individual factions with the umbrella of Taliban movement. తాలిబాన్లు ఒక స్ట్రాంగ్ ఇస్లామిక్ గవర్నమెంట్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకుంటున్నారు. గవర్నమెంట్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఎకానమీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇప్పుడు ఎకానమీ అనేటటువంటిది స్ట్రాంగ్ అవ్వాలి అంటే, స్ట్రెంథన్ అవ్వాలి అంటే తప్పకుండా ఫారిన్ ఎయిడ్ అవసరం. సో యుఎస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ ఎలాగో సహాయం చేయట్లేదు కాబట్టి చైనా అయినా సహాయం చేస్తుందని చెప్పి మనకి తాలిబాన్లు ఆలోచిస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ has స్మాల్ అండ్ మీడియం సైజ్డ్ మినరల్ ఫీల్డ్స్ మోస్ట్ ఆఫ్ విచ్ రిమైన్ అన్ఎక్స్ప్లోర్డ్. సో చాలా చిన్న మినరల్ ఫీల్డ్స్ కూడా మనకి ఆఫ్ఘనిస్తాన్లో ఉండమని జరిగింది. వాటిని ఎప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని చైనాకి ఇవ్వడం వల్ల, చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆకర్షించడం వల్ల సో ఏంటి ఆఫ్ఘనిస్తాన్ ఎకానమీ మళ్ళీ ఒక దారిన పడుతుందని చెప్పి ఎవరు అనుకుంటున్నారు? మనకి ఆ తాలిబాన్ గవర్నమెంట్ ఆలోచించడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ విన్ టు విన్ సిచ్యువేషన్. బట్ ఎక్కువ ప్రయోజనాలు ఎవరికి ఉంటాయి? చైనాకే ఉండమని జరుగుతుంది. అందుకే చైనా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి అనుకుంటుంది ఆఫ్ఘనిస్తాన్లో. సో కంప్లీట్గా డీటెయిల్గా దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వన్. మరి ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యునైటెడ్ కింగ్డమ్ జపాన్ ఇంక్ డిఫెన్స్ ప్యాక్ట్ అలోయింగ్ ట్రూప్స్ డిప్లాయ్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అగైన్ విత్ రెస్పెక్ట్ టు జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి ఆర్టికల్. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్? యునైటెడ్ కింగ్డమ్ అండ్ జపాన్ బోత్ దీస్ కంట్రీస్ ఒక డిఫెన్స్ ప్యాక్ట్, డిఫెన్స్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని సైన్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ వల్ల జరిగేది ఏంటి? విచ్ విల్ ఎలో ద డిప్లాయ్మెంట్ ఆఫ్ ట్రూప్స్ ఇన్ ఈచ్ అదర్స్ కంట్రీస్ అండ్ ఇంక్రీజ్ సెక్యూరిటీ కోఆపరేషన్. యునైటెడ్ కింగ్డమ్ యొక్క ట్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని జపాన్లో డిప్లాయ్ చేస్తారు. జపాన్ యొక్క ట్రూప్స్ ఏవైతే ఉంటాయో యునైటెడ్ కింగ్డమ్లో డిప్లాయ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకు? టు ఇంక్రీజ్, టు స్ట్రెంథన్ సెక్యూరిటీ కోఆపరేషన్ అనమాట. భద్రత విషయంలో, జాతీయ భద్రతల విషయంలో ఈ రెండు కంట్రీస్ ఒకదానికొకటి హెల్ప్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాయి. బయటికి ఇలా చెప్తాయి కానీ అసలైన విషయం ఏంటి అంటే టు కౌంటర్ అటాక్ చైనా, టు కౌంటర్ వెయిట్ చైనా. సో నేను ఆల్రెడీ చెప్పడం అనేటటువంటిది జరిగింది. ద ప్రెజెంట్ డే వరల్డ్ ఆర్డర్ ఈజ్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ యుఎస్ హెజ్మోనీ, రైట్? బోత్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ జపాన్ ఆర్ allies to, very friendly allies to యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యుఎస్ డామినెన్స్కి ఏకైక థ్రెట్ ఎవరున్నారు? చైనా ఉండడం అనేటటువంటి జరిగింది. అవునా? చైనా వాంట్స్ టు చేంజ్ ద వరల్డ్ ఆర్డర్. చైనీస్ హెజ్మోనీ, చైనీస్ డామినెన్స్ని చైనా ప్రపంచానికి పెద్దన్న అవ్వాలని చెప్పి అనుకుంటుంది. సో చైనీస్ హెజ్మోనీని స్ట్రెంథన్ చేయడానికి చైనా దేని మీద దృష్టి పెట్టింది అంటే ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉంటుందో దాని మీద దృష్టి పెట్టింది. చైనా ఇండో పసిఫిక్ రీజియన్ మీద ఫోకస్ చేయడం వల్ల ఆల్ ఐస్ వర్ యాక్చువల్లీ ఆన్ ఇండో పసిఫిక్ రీజియన్. సో చైనా బారి నుంచి ఇండో పసిఫిక్ రీజియన్ని కాపాడుకోవడానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కృషి చేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఎలైస్ అయినటువంటి అండ్ చైనా యొక్క శత్రు దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే జపాన్ కానీ, లేకపోతే ఆస్ట్రేలియా కానీ, లేకపోతే యూకే కానీ, అదర్ యూరోపియన్ నేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇండో పసిఫిక్ రీజియన్ మీద ఫోకస్ పెట్టినాయి అనమాట. అవునా? సో ఇండో పసిఫిక్ రీజియన్లో వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కంట్రీ ఏంటి అంటే జపాన్. జపాన్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ అలైస్ టు బోత్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ దాంతోపాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ వెల్. సో బ్రిటన్ ఎప్పటి నుంచో ఇండో పసిఫిక్ రీజియన్ చూస్తుంది కదా, చైనా బారి నుంచి ఇండో పసిఫిక్ రీజియన్ కాపాడడానికి. ఈ క్రమంలో భాగంగానే జపాన్తో క్లోజ్ డిఫెన్స్ టైజ్ అనేటటువంటివి ఏర్పాటు చేసుకోవడానికి ఏం చేయడం అనేటటువంటిది జరిగింది? ఈ డిఫెన్స్ అగ్రిమెంట్ ఆర్ డిఫెన్స్ ప్యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని సైన్ చేయడం అనేటటువంటిది జరిగింది. అదన్నమాట కథ. అర్థమైందా? నెక్స్ట్ చూడండి. అకార్డింగ్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రిషి సునక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పడం అనేది జరుగుతుందంటే దిస్ రెసిప్రోకల్ యాక్సెస్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, రెసిప్రోకల్ యాక్సెస్ అగ్రిమెంట్ అంటే ఏంటి? సో యూకే ట్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జపాన్లో సెక్యూరిటీ ఆపరేషన్స్ చేస్తారు, జపాన్ యొక్క ట్రూప్స్ యూకేలో సెక్యూరిటీ ఆపరేషన్స్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ రెసిప్రోకల్ యాక్సెస్ అగ్రిమెంట్ వుడ్ బి సిగ్నిఫికెంట్ ఫర్ బోత్ నేషన్స్. రెండు నేషన్స్కి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. యాజ్ ఇట్ సిమెంట్స్ మీన్స్ స్ట్రెంథెన్స్ కమిట్మెంట్ టు ద ఇండో పసిఫిక్ అండ్ అండర్లైన్స్ జాయింట్ ఎఫర్ట్స్ టు బాల్స్టర్ ఎకనమిక్ సెక్యూరిటీ ఆర్థిక భద్రత అనేటటువంటిది అవుతుంది. ఎందుకంటే ఇండో పసిఫిక్ రీజియన్లో చాలా ఏరియాస్ మీద చైనా కమాండ్ తెచ్చుకుందాం అనుకుంటుంది. ఎందుకు అంటే సో చాలా తన శత్రు దేశాల యొక్క షిప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆపే ప్రమాదం కూడా ఉంటుంది కదా చైనా, వాళ్ళకి ఆర్థికంగా నష్టం కలిగించడానికి. సో ఎకనమిక్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ నేషన్, ఎస్పెషల్లీ ఫర్ డెవలప్డ్ నేషన్స్, రైట్? సో అందుకోసం అని చెప్పి ఎకనమిక్ సెక్యూరిటీని స్ట్రెంథన్ చేయడానికి, ఎన్హాన్స్ డిఫెన్స్ కోఆపరేషన్ కూడా స్ట్రెంథన్ చేయడానికి అండ్ ప్రొవైడ్ మొమెంటమ్ టు ఇన్నోవేషన్స్ దట్ క్రియేట్ స్కిల్డ్ జాబ్స్. సో స్కిల్డ్ జాబ్స్, నైపుణ్యత కలిగినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేయడానికి, ఇంకాస్త రెండు దేశాల మధ్య సత్సంబంధాలు పెరగడానికి అగ్రిమెంట్ అనేటటువంటి సైన్ చేశారు. ద న్యూ ప్యాక్ట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ట్రీటీ బిట్వీన్ ద టూ నేషన్స్. రెండు కంట్రీస్ మధ్య చాలా ముఖ్యమైనటువంటి ఒప్పందంగా చెప్పొచ్చు. ఆఫ్టర్ దిస్ ఆంగ్లో జపనీస్ ట్రీటీ ఆఫ్ 1902. సో 1902లో బ్రిటిష్ అండ్ దాంతోపాటు జపాన్ సైన్ చేసినటువంటి ఈ ట్రీటీ తర్వాత దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫెన్స్ అగ్రిమెంట్గా మనం మాట్లాడొచ్చమ్మా. అర్థమైందా? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మీ అందరికీ ఈ ఆర్టికల్ కూడా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినాలి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గోదావరి ఈశ్వరి హ్యాస్ బికమ్ ప్రైమరీ హ్యాబిటేట్ ఫర్ ఇండియన్ స్కిమ్మర్ ఎక్స్పర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్.
సో ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్ గురించి మాట్లాడే ముందు లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎస్చ్యూరీ. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఎస్చ్యూరీ? ఎస్చ్యూరీ ఈజ్ యాక్చువల్లీ ద టైడల్ మౌత్ ఆఫ్ ఎ రివర్. సో ఒక రివర్ యొక్క స్ట్రీమ్ ఏదైతే ఉందో అది ఎప్పుడైతే ఎక్కడైతే ఓషన్ వేవ్స్, ఓషన్ టైడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మీట్ అవుతుందో దాన్ని మనం ఎస్చ్యూరీ అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది గోదావరి రివర్ అనుకోండి, ఇది బే ఆఫ్ బెంగాల్ అనుకోండి. గోదావరి రివర్ యొక్క స్ట్రీము ఎక్కడైతే ఓషన్ వేవ్స్ని మీట్ అవుతుందో దాన్ని ఎస్చ్యూరీ అని పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ గోదావరి ఎస్చ్యూరీ ఏదైతే ఉందో ఇట్ హాస్ బికమ్ ప్రైమ్ హ్యాబిటేట్ ఫర్ ఇండియన్ స్కిమ్మర్ బర్డ్ ఏదైతే ఉందో దానికి వెరీ ఇంపార్టెంట్ హ్యాబిటేట్గా, నివాస ప్రాంతంగా మారడం అనేది జరిగిందంట. అది చెప్తున్నారు. అకార్డింగ్ టు వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ద గోదావరి ఎస్చ్యూరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ బికమ్ ఏ ప్రైమ్ అండ్ సేఫ్ హ్యాబిటేట్ ఫర్ ఇండియన్ స్కిమ్మర్ అనే బర్డ్ ఏదైతే ఉంటుందో దీనికి ఒక ప్రైమ్ హ్యాబిటేట్గా, ఇంపార్టెంట్ ప్లేస్గా, ఇంపార్టెంట్ హోమ్గా మారడం అనేది జరిగిందని చెప్పి బయోడైవర్సిటీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఈ కాంటెక్స్లో మనం ఇండియన్ స్కిమ్మర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలి. స్పీసీస్ ఇన్ న్యూస్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ఆర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్లో తప్పకుండా క్వశ్చన్స్ వస్తాయి. సో అందుకే జాగ్రత్తగా వినండి. ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఇండియన్ స్కిమ్మర్ ఏంటి అంటే రైన్కాప్స్ అల్బికోలిస్. ఇట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ స్కిమ్మర్స్ అండ్ రైకోపెడే. సో ఈ స్కిమ్మర్ ఫ్యామిలీకి చెందినటువంటిది ఈ బర్డ్. ద స్కిమ్మర్ స్పీసీస్ వర్ వన్స్ డిస్ట్రిబ్యూటెడ్ అక్రాస్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. భారత ఉపఖండం మొత్తం ఇవి ఉండేవి. మయన్మార్, చైనా, కాంబోడియా, లావోస్, వియత్నాం, ముఖ్యంగా సౌత్ ఏషియన్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో ఎక్కువగా ఇవి కనిపిస్తాయి. హవెవర్ మచ్ ఆఫ్ ద ఇండియన్ స్కిమ్మర్ పాపులేషన్ ఈజ్ నౌ లిమిటెడ్ టు ఇండియా అండ్ పాకిస్తాన్. బట్ ఇండియన్ స్కిమ్మర్ పాపులేషన్ ప్రెజెంట్ ఓన్లీ ఇండియా, పాకిస్తాన్లో మాత్రమే ఉందన్నమాట. భారతదేశంలో ద బర్డ్స్ బిలాంగింగ్ టు ది స్పీసీస్ ఆఫ్ స్కిమ్మర్ ఆర్ ఫౌండ్ ఇన్ ద కోస్టల్ ఎస్టరీస్ ఆఫ్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఇండియా. సో బోత్ వెస్టర్న్ ఇండియా అండ్ ఈస్టర్న్ ఇండియా యొక్క కోస్టల్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఇండియన్ స్కిమ్మర్స్ ఏవైతే ఉంటాయో అవి కనిపిస్తాయి. మామూలుగా దిస్ రివర్ ఎస్టరీస్ ఏవైతే ఉంటాయో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సూటబుల్ లొకేషన్స్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ దీస్ స్కిమ్మర్స్ అమ్మ. సో దీస్ ఇండియన్ స్కిమ్మర్స్ ఏవైతే ఉంటాయో దే కెన్ గ్రో అప్ టు ఎ లెంత్ ఆఫ్ 40 to 43 సెంటీమీటర్స్ పెరగలవు అండ్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై బ్లాక్ అప్పర్ పార్ట్స్, వైట్ ఫోర్ హెడ్ అండ్ ఎ లాంగ్ అండ్ థిక్ బ్రైట్ ఆరెంజ్ బిల్. సో వాటికి ఎక్కువగా బ్లాక్ అప్పర్ పార్ట్ అనేటటువంటిది బ్లాక్ కలర్లో ఉంటుంది. ఫోర్ హెడ్ అనేటటువంటిది నుదురు అనేది వైట్గా ఉండడం అనేది జరుగుతుంది. లాంగ్ థిక్ అండ్ బ్రైట్ ఆరెంజ్ బిల్ అనేటటువంటిది ముక్కు ఏదైతే ఉంటుందో చాలా చాలా పొడుగ్గా ఉంటుంది, థిక్గా ఉండడం అనేది జరుగుతుంది అండ్ దాంతోపాటు బ్రైట్గా కూడా ఉంటుంది. అండ్ ఈ స్పీసీస్ ఏవైతే ఉన్నాయో దే ప్రిఫర్ స్లో మూవింగ్ రివర్స్. చాలా స్లోగా మూవ్ అవుతున్నటువంటి రివర్స్ ఏవైతే ఉంటాయో ఆ రివర్స్ని ఎక్కువగా ఆ శాండ్ బార్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా సముద్రపు ఒడ్డున సముద్రాన్ని కలిసిన దగ్గర ఉన్నటువంటి శాండ్ బార్స్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఆన్ విచ్ దే ఫామ్ నాయిసీ కాలనీస్. సో కాలనీస్ అంటే గ్రూప్స్గా ఏర్పడడం అనేది జరుగుతుంది. కిచ్ అంటూనే ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఐయుసిఎన్ స్టాటస్ ఎండేంజర్డ్ స్పీసీస్గా ఉండడం అనేది జరిగింది. సో బికాస్ ఆఫ్ మెనీ మ్యాన్మేడ్ రీజన్స్ ఇవి ఎండేంజర్ అవుతున్నాయి. ఈ స్పీసీస్ని కాపాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో గోదావరి ఈస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రైమ్ హ్యాబిటేట్ ఫర్ దీస్ ఇండియన్ స్కిమ్మర్స్. సో ఆ ఈస్టరీని కాపాడుకోవడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనే అనుకోవాలి. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే లాస్ట్ ఆర్టికల్ చూడండి. వైట్ టఫ్టెడ్ రాయల్ బటర్ఫ్లై, ఏ రేర్ స్పీసీస్ ఫౌండ్ ఇన్ కేరళాస్ కన్నూర్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి ఆర్టికల్. స్పీసీస్ ఇన్ న్యూస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాం కదా, ఒక్క స్పీసీస్ని కూడా మీరు మిస్ అవ్వకూడదు. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, కేరళలో కన్నూర్ అనేటటువంటి ఈ ప్రాంతం ఉంది కదా, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సీనిక్ రీజియన్స్ ఇన్ ఇండియా. చాలా అద్భుతంగా ఉంటుంది. స్వర్గమే నేల మీద దిగిందా అనిపిస్తుంది. ఎప్పుడైనా కేరళని విజిట్ చేస్తే కన్నూరుని మాత్రం మిస్ చేయరు. చాలామంది కేరళ విజిట్ చేస్తే మున్నార్ కానీ, వైనాడ్ కానీ, అలిపి కానీ చూస్తారు. బట్ కన్నూర్ కూడా చాలా అండర్ రేటెడ్ అండ్ బ్యూటిఫుల్ లొకేషన్ అమ్మ. ఎప్పుడైనా వీలైతే చూడండి, నిజంగా స్వర్గానికి వెళ్ళినట్టే ఉంటుంది. రైట్. సో రీసెర్చర్స్ హ్యావ్ ఫౌండ్ వైట్ టఫ్టెడ్ రాయల్ బటర్ఫ్లై అట్ కొలియాడ్ ఇన్ కన్నూర్. కేరళలో ఉన్నటువంటి కన్నూర్ దగ్గరలో ఉన్న కొలియాడ్లో ఈ బటర్ఫ్లై అనేటటువంటి వెరీ రేర్ స్పీసీస్ ఇది రీసెర్చర్స్కి కనిపించడం అనేటటువంటి జరిగిందంట. సో నౌ లెట్ us look at some important facts about this tufted royal butterfly. సో దిస్ వైట్ టఫ్టెడ్ రాయల్ బటర్ఫ్లై ఈజ్ ఎ రేర్ బటర్ఫ్లై స్పీసీస్ అమ్మ. వెరీ రేర్గా కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ 2 సబ్ స్పీసీస్ ఆఫ్ లెకనేట్స్, దట్ ఈస్ వన్ ఈజ్ వైట్ టఫ్టెడ్ రాయల్ అండ్ ప్రతాపదేవ. ఈ రెండు కూడా మనకి ఇండియాలో కనిపిస్తాయి. ప్రతాపదేవ మోర్ ఈజ్ ఎ సీన్ ఇన్ పెనిన్సులర్ ఇండియా అండ్ శ్రీలంక. దక్షిణ భారతదేశంలోని శ్రీలంకలో కూడా ఈ పర్టికులర్ బటర్ఫ్లై అనేటటువంటిది కనిపిస్తుంది. ప్రతాపదేవ లీలా మోర్ ఈజ్ నోన్ టు అక్కర్ ఫ్రమ్ ఉత్తరాఖండ్, ఈస్టర్న్ హిమాలయ, నార్త్ ఈస్టర్న్ ఇండియా, మయన్మార్ అండ్ థాయిలాండ్.
సో ఇది ఎక్కువగా మనకి ఉత్తరాఖండ్లోని ఈస్టర్న్ హిమాలయ, నార్త్ ఈస్టర్న్ ఇండియా, మయన్మార్, థాయిలాండ్లో కూడా కనిపించడం అనేది జరుగుతుంది. దస్ వింగ్ స్పాన్ ఆఫ్ దిస్ బటర్ఫ్లై ఎంత అంటే 30 to 40. వింగ్ స్పాన్ అంటే ఏంటి? సపోజ్ ఇది బటర్ఫ్లై అనుకోండి, ఇవి వింగ్స్ అనుకోండి. వింగ్ స్పాన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత ఉండడం అనేది జరుగుతుంది? 32 to 40 మిల్లీమీటర్స్ ఉండడం అనేది జరుగుతుంది. రైట్, అందరికీ అర్థమైందా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్? సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. అందరికీ అన్ని ఆర్టికల్స్ అనేటటువంటి చక్కగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్. ఈ పర్టికులర్ పీడిఎఫ్ మెటీరియల్ అనేటువంటిది మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ నేను అప్లోడ్ చేస్తాను, చక్కగా అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్. చక్కగా ప్రతిరోజు హిందూ అనాలిసిస్ చేసుకుందాం, మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా? రైట్, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్ నాన్న. బాయ్ అమ్మ.